శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శిఖరమనందు వెలిసినటువంటి మల్లికార్జునుని యొక్క శక్తి స్వరూపమే భ్రమరాంబాదేవి. భ్రమరాంబ అమ్మవారి యొక్క అవతార విశేషం గురించి ఒక మాట చెప్తారు శంకరాచార్యుల వారు. అత్యద్భుతంగా ప్రతిపాదన చేస్తారు. ఒక చోట ఆయన శ్రీనాదాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు. అమ్మా, నువ్వు శ్రీనాథుని చేత ఆదరింపబడి మూడు లోకములను పరిపాలించుచున్నదానవు అన్నారు. శ్రీనాదాధృత పాలిత త్రిభువనాం. ఏమిటి ఆ మాటకు అర్థం? శ్రీనాథుని చేత ఆదరింపబడి మూడు లోకములను పరిపాలించడం అంటే శ్రీ అంటే లక్ష్మి. శ్రీకి నాథుడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడి మూడు లోకములను నువ్వు పరిపాలిస్తున్నావు. ఆ మాటని కొంచెం జాగ్రత్తగా సమన్వయం చేసి అర్థం చేసుకోవలసి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. స్థితికారుడైన కారణం చేత పరిపాలనాంశయందు ఉంటాడు ఆయన. ఈ లోకముల యొక్క పరిపాలనమంతా శ్రీ మహావిష్ణువుది. పరిపాలనము అన్న మాట యందు అర్థము ఎప్పుడెప్పుడు అధర్మము ప్రవర్తిల్లితే అప్పుడు ఆ అధర్మాన్ని తుంచి అణగదొక్కి ధర్మాన్ని నిలబెడుతూ ఉంటాడు, ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. ఈశ్వరావతారము ఈశ్వరుని యొక్క పరిపాలన అన్న మాటకి ప్రధానమైన అర్థమేమి అంటే ధర్మ సంరక్షణము. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. విష్ణువుది పరిపాలనాంశ అయినప్పుడు అమ్మవారు మూడు లోకములను ఎలా పరిపాలిస్తుంది? అది విష్ణువుది కదా పరిపాలన. ఒక వరలో రెండు కత్తులు ఇమడవుగా. ఇద్దరు పరిపాలకులు ఉండరు. ఇద్దరు పరిపాలకులు ఉన్నారనుకోండి అస్తవ్యస్తంగా ఉంటుంది. సమానాధికారములతో ఇద్దరు ఉన్నారనుకోండి ఒకే కార్యాలయంలో, ఈయన ఇచ్చిన ఉత్తర్వు ఆయన కాదంటాడు, ఆయన ఇచ్చిన ఉత్తర్వు నేను కాదంటాడు. లేకపోతే ఈయనకి తెలియకుండా ఆయన నోటిస్తాడు, ఆయనకి తెలియకుండా ఈ నోటిస్తాడు. అస్తవ్యస్తం అవ్వదు. పోనీ అలా వాళ్ళిద్దరూ జాగ్రత్తగా పంచుకుంటారులేండి అనడానికి సర్వజ్ఞత్వం అని ఒక మాట ఉన్నది. ఆ అధికారము పరిపూర్ణమై ఉంటుంది తప్ప అలా విభాగం జరగదు అక్కడ. మరి అటువంటప్పుడు శ్రీ మహావిష్ణువు పరిపాలకుడైతే అమ్మవారు ఎలా పరిపాలన చేస్తుంది? భ్రమరాంబ స్వరూపంగా. మరి మూడు లోకములను పరిపాలించే తల్లి అన్నమాట ఎక్కడి నుంచి వచ్చింది? రాక్షస సంహారం చెయ్యవలసిన అవసరం ఆవిడికి ఏమిటి? రాక్షస సంహారం చెయ్యడమే
అసురుల్ని మర్దించడమే ధర్మమును నిలబెట్టడం. ఎవరు రాక్షసులు అంటే ధర్మ వ్యతిరిక్తులు, ధర్మమును కాలత్రొయ్యాలనేటటువంటి ప్రయత్నం చేసేవారు. అటువంటి వారి పీచమణచడానికే శ్రీ మహావిష్ణువు ఉన్నారు. అయినప్పుడు ఇంకా మళ్ళీ అమ్మవారు అవతారం తీసుకుని రాక్షస సంహారం చేస్తే విష్ణువు యొక్క అవతార ప్రయోజనాలు ఏమిటి? ఇంకా విష్ణువు ఎందుకు చంపరు కొంతమంది రాక్షసుల్ని? మహిషాసురాది రాక్షసుల్ని, అరుణాసురాది రాక్షసుల్ని విష్ణువు సంహరించకుండా అమ్మవారు సంహరిస్తూ ఉంటుంది. అమ్మవారు పరిపాలనాంశ ఎందు ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి. ఆవిడ సింహాసనమునందు కూర్చుంటుంది, ఆవిడ పరిపాలన చేస్తుంది. మధురైలో ఆవిడే పరిపాలనాంశతో ఉంటుంది, మీనాక్షి. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో పెళ్లి సంబంధం చూసుకోవడానికి వెళ్తే ఆడపిల్లి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఆడవారి పెత్తనమా మగవారి పెత్తనమా కనుక్కోవాలంటే రహస్యంగా అడుగుతారు. ఆ ఇల్లు మధురయ్య, ఆ ఇల్లు చిదంబరమా అని అడుగుతుంటారు. ఆ ఇల్లు మధురయ్య అన్నారనుకోండి ఆడవారి పెత్తనం, మీనాక్షి పరిపాలన అని. ఆ ఇల్లు చిదంబరం అన్నారనుకోండి చిదంబరీశ్వరుడు నటరాజు పరిపాలిస్తూ ఉంటాడు, శివకామ సుందరి లోపల ఉంటుంది. అంటే ఆ ఇల్లాలకి పరిపాలన ఏమి ఉండదు, ఆడపెత్తనం ఉండదు, మగపెత్తనం ఉంది అక్కడని. ఆ ఇంట్లో ఆడపెత్తనమా మగపెత్తనమా అని అడిగితే బాగుండదని ఆ ఇల్లు చిదంబరమా మధురయ్య అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మధురై పరిపాలనాంశ, మీనాక్షి సింహాసనాధిష్ఠితురాలి, ఆమె లోకములను పరిపాలన చేస్తుంది. మరి అప్పుడు విష్ణువు చేత ఆదరింపబడి పరిపాలిస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు ప్రతిపాదించినట్టు శంకరాచార్యులు వారు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, వాళ్ళిద్దరికీ అభేదం. అందుకే అమ్మవారు నల్లగా ఉంటుంది, నారాయణుడు నల్లగా ఉంటాడు. శివ శివాని భార్యాభర్తలు, హంస హంసిని భార్యాభర్తలు, భర్గ భార్గవి భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, హంస హంసిని భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు భార్యాభర్తలు కారు. నారాయణుడు నలుపు, నారాయణి నలుపు. నారాయణుడు పరిపాలన కొరకు ధర్మాన్ని నిలబెట్టడానికి అవతార స్వీకారం చేస్తాడు. నారాయణి అవతార స్వీకారం చేసి ధర్మం నిలబెడుతుంది. అసలు పరమయదార్థం చెప్పాలి అంటే అమ్మవారు పురుష రూపాన్ని పొందితే విష్ణువు, విష్ణువు స్త్రీ స్వరూపాన్ని పొందితే అమ్మవారు. ఎందుకో చెప్పనా? లోకంలో అయోమయావస్థ ఉండదు. పిల్లలు ఎవరికి పుడతారు? ఆడవారికి పుడతారు, మగవారికి పుట్టరు. అందుకే పరమశివుడికి పిల్లలు కాదు. విష్ణువు అమ్మవారి స్వరూపం కాబట్టే విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు. విష్ణువు స్త్రీ స్వరూపాన్ని పొందితే అమ్మవారు, అమ్మవారు పురుష రూపాన్ని పొంది రాక్షస సంహారం చేస్తే శ్రీ మహావిష్ణువు. అప్పుడు విష్ణువు అమ్మవారి అయ్యవారిలోకి ఐక్యం అవుతాడు, శివుడిలోకి. అప్పుడు ఒక పదార్థమే ఉంటుంది. లేకపోతే అయోమయం వస్తుంది సృష్టి యందు. వికసనము అంటారు. సృష్టి యందు అయోమయావస్థ ఉండదు, స్పష్టత ఉంటుంది, వ్యూహము ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని వికసన స్థితి అంటారు. అందుచేత శ్రీనాదాదృత పాలిత త్రిభువనాం అంటే విష్ణు రూపంలో ఉండి పరిపాలన చేసేదానా, విష్ణువే పరిపాలనాంశలో అమ్మవారయ్యొచ్చి లోకములను పరిపాలిస్తున్నదానా. అందుకే దేవీ భాగవతంలో విష్ణువు యొక్క ప్రతిజ్ఞయే అమ్మవారి ప్రతిజ్ఞ. విష్ణువు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మగా నేను ఇందాక మీతో మనవి చేసినట్టు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల్ని కాపాడడానికి, దుష్టుల్ని దునుమాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి అవతారమును స్వీకరిస్తాను. అవతారము అంటే క్రిందకి దిగి వచ్చుట, ఒక రూపంతో వస్తాను అని విష్ణువు యొక్క ప్రతిజ్ఞ. అమ్మవారిది దేవీ భాగవతంలో యదా యథా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అదే శ్లోకం మాటలు మారుతాయి. ఎప్పుడెప్పుడు సజ్జనుల్ని రక్షించవలసి ఉంటుందో, ఎప్పుడెప్పుడు దుర్జనుల్ని బాధించవలసి ఉంటుందో అప్పుడప్పుడు ధర్మము కొరకు నేను ఒక రూపాన్ని స్వీకరిస్తూ ఉంటాను. స్త్రీ రూపంగా సంహరించవలసిన అవసరం ఎందుకు వస్తుంది?
అంటే మదోన్మత్తులైనటువంటి రాక్షసులు స్త్రీని కించపరిచి మాట్లాడతారు. ఆడది మన్నేం చేస్తుందంటారు అని. ఆడదాని చేతిలో నేను చావకుండా ఉండకూడదు అని వరం అడగరు. వాళ్ళ దృష్టిలో స్త్రీ అంటే కేవలము భోగవస్తువు తప్ప ఆమెకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి, ఆమెకు ఒక గౌరవము, ఆమె యందు ఒక శక్తిని వాళ్ళు చూడలేరు. అలా ఎప్పుడెప్పుడు స్త్రీ శక్తి తిరస్కరింపబడుతుందో అప్పుడప్పుడు విష్ణువు స్త్రీ రూపాన్ని పొంది వచ్చి రాక్షస సంహారం చేస్తుంటారు. అది శ్రీనాదాదృత పాలిత త్రిభువనాం అన్న మాటకు అర్థం. అందుకే ఏది ప్రధానమైనటువంటి రాక్షస సంహారమో దాన్ని మూలస్వరూపంగా పొంది ఉంటుంది భ్రమరాంబ. ఏది ప్రధానమైనటువంటి రాక్షస సంహారం అమ్మవారి చేతిలో? మహిషాసురవధ, తదనుషంగికమైనటువంటి శుంభ నిశుంభవధ. ఆవిడ మహిషాసురుణ్ణి వధించినప్పుడు దుర్గా అన్న పేరుతో వధించింది, శుంభ నిశుంభుల్ని కౌశికి అన్న పేరుతో వధించింది. అది ప్రధాన శక్తి. అవి 8 భుజాలతో వర్ధిల్లింది. వర్ధిల్లి మహిషాసురుణ్ణి సంహరించింది. ఎందుకు చంపింది? మహిషము అన్న మాటకు అర్థమే దున్నపోతు. దున్నపోతు అంటే వాడు మదోన్మత్తుడు, వాడికి ఉచ్చము నీచము తెలియవు. స్త్రీ కనపడితే చాలు మోహించడమే, ఆవిడ మన్నేం చేస్తుంది అని. శుంభనిశుంభులు చెప్పారు ఆదిశక్తి గురించి. చెప్తే వాడు మోహించి అమ్మవారిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకునంటానంటే అమ్మవారి దగ్గర ఒక చమత్కారం ఉంటుంది. శివదూతి, ఆవిడ శివుణ్ణి పంపిస్తుంది దూతగా, తన భర్తనే పంపిస్తుంది. వెళ్ళి చెప్పి రావయా, తప్పలా అనకూడదని చెప్పు అంటుంది. అంటే శివుడు వెళ్తాడు. ఇక్కడ అమ్మవారి పరంపర శివుడు వెళ్ళడం ఎందుకు దూతగా అంటే దాని ఎందుకు లక్షణం ఉంది. శివుడు శివుడుగా ఉంటే పర్వాలేదు. శివుడు రుద్రాంశతో చూశాడు అనుకోండి ఎవరన్నా, వాడు చచ్చిపోవడానికి సిద్ధపడతాడు. అందుకే శివాలయానికి ఎదురుగుండా ఇల్లు కట్టుకోరు. రుద్రాంశతో ఆయన చూశాడు అనుకోండి, ఇంకా అవతలవాడి తేజస్సు నశించిపోతుంది. అందుకని ఆమె శివుణ్ణి పంపుతుంది. శివుడు రుద్రాంశతో చూస్తాడు, చూసి మాట్లాడొస్తాడు. అవతలవాడి తేజస్సు క్షయమై మరణించడానికి సిద్ధపడతాడు. అందుకని ఆమె శివదూతి, ఆమె శివుణ్ణి రాయబారిగా పంపిస్తుంది. పంపి అవతలవారి తేజస్సుని క్షయం చేసి, ఎవడు స్త్రీ శక్తిని తక్కువ చేసి మాట్లాడి మదోన్మత్తుడై ప్రవర్తించాడో వాణ్ణి చంపడానికి మహిషాసుర మర్దని అయింది ఆవిడ. ఆవిడ కేవలము మహిష సంహారిణి కాదు, ఆమె మహిషాసుర మర్దని. తన 2 పాదముల చేత తొక్కేసింది ఆవిడ. యథార్థమునకు ఆవిడ ముఖము నుండి ఆవిర్భూతమైనటువంటి ఖడ్గము చేత నరికింది ఆఖరణ. అంటే మదం పోయేంత వరకు తొక్కింది వాడిని. అందుకని ఆవిడికి మర్దని అని పేరు వచ్చింది. అటువంటి తల్లి మొట్టమొదట స్త్రీ శక్తి ఎక్కడెక్కడ అధిక్షేపింపబడిందో అక్కడక్కడ ప్రారంభంలో ఆవిడ మహిషాసుర మర్దనిగా వచ్చింది. ఆ మహిషాసుర మర్దని స్వరూపమే ఆ తరువాతి కాలంలో ఎక్కడెక్కడ స్త్రీ శక్తి అధిక్షేపింపబడితే అక్కడక్కడికి వచ్చింది. పేరు మారుతూ ఉంటుంది. ప్రధానంగా రాక్షస సంహారంలో స్త్రీ స్వరూపంగా వచ్చినటువంటి అవతారం అత్యంత ప్రధానమైంది మహిషాసుర మర్దని. అందుకే భ్రమరాంబగా ఆవిడ రావడానికి కారణం అరుణాసురుడని ఒక రాక్షసుడు. రాక్షసుడు ఎక్కడున్నా ఒకటే ప్రవృత్తి. బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తాడు. అప్పటి వరకు చాలా మర్యాదగా ఉంటారు వాళ్ళు కూడా. వాడు అవే నియమాలు పాటిస్తాడు, ఇంకా ఉగ్రంగా చేస్తారు. ఇస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు. కాళ్ళ మీద పడిపోయి లేవడం, ఏం కావాలంటాడు, నీ చచ్చిపోకూడదంటాడు. అలా కుదరదులే, ఇంకేమైనా అడుగు అంటాడు. వాడు వెంటనే అడిగే మాట ఏమిటంటే ఆడదాని చేతిలో చచ్చిపోతానంటాడు. ఎందుకంటే ఆడది నన్ను ఏం చేస్తుంది, అది వాడి ధైర్యం. అప్పుడు రావలసి ఉంటుంది ఆవిడ ఆడదాని రూపంలో. కాబట్టి అరుణాసురుడు అన్నవాడు ఒకడు విజృంభించాడు. అరుణ అంటే ఎరుపు. ఎరుపు 2టికి సంకేతం. ఎరుపు విడిపోవడానికి సంకేతం, ఎరుపు రజోగుణానికి సంకేతం. రజోగుణం అంటే కోరికలు విజృంభించినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు అరుణాసురుణ్ణి వధించాలి. వధించడానికి ఆ మూలశక్తియే, ఆ మహిషాసుర మర్దనీ శక్తియే భ్రమరాంబా స్వరూపాన్ని పొందిందంటే పెద్ద భ్రమరమైంది ఆవిడ. అది చాలా పెద్ద తుమ్మెద. ఆ తుమ్మెద రూపంలో వెళ్ళింది. వాడు అవాక్కైపోయాడు. ఇదేమిటి ఇంత పెద్ద భ్రమరం వచ్చింది, కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తోందని.
ఆమె తన కాళ్ళతో ఆయన గుండెల్ని చీల్చేసింది. చీల్చేసి అరుణాసురుణ్ణి వధించింది. ఆవిడికి రాక్షస సంహారం పెద్ద గొప్పే ఉందండి, ఆవిడ చంపేస్తుంది, ఆదిశక్తి. చంపిన తరువాత దేవతలు ప్రార్థించారు. అవతారమునకు రెండో కోణం ఉంది. ఒకటవ కోణం రాక్షసుల్ని చంపడం, అధర్మాన్ని వాళ్ళు బాగా వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి. మరి ధర్మం కోసం పాటుపడేటటువంటి సజ్జనుల యొక్క రక్షణ ఆవిడ ఉండి చూడాలి. అందుకని నువ్వు అమ్మా ఈ అవతారంలో ఉండు ఈ భూమి మీదని అడిగారు. ఇక్కడ ఉండని వాళ్ళు అడగలేదు, నీ ఇచ్చ వచ్చిన చోట ఉండమన్నారు. మన అదృష్టం ఏమిటంటే ఎక్కడ మల్లికార్జునుడు ఉన్నాడో అక్కడ నేను భ్రమరాంబగా వస్తాను అంది ఆవిడ. ఆవిడ ఎంచుకుని కారణం చెప్పింది. కొన్ని వందల నదులు, కొన్ని వందల తీర్థముల చేత పరమపావనమై మల్లికార్జునుడన్న పేరుతో జ్యోతిర్లింగంగా ఎక్కడ పరమశివుడు ఆవిర్భవించి ఉన్నాడో అక్కడే నేను కూడా ఉంటానని భ్రమరాంబా రూపంలో వచ్చి తల్లి ఇక్కడ ఉండిపోయింది. అప్పటి నుంచి ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? ఇక్కడ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎవరు ధర్మాత్ములో, ఎవరు భగవద్భక్తులయ్యున్నారో వాళ్ళందరినీ ఆవిడ నిరంతరము కాపాడుతుంటుంది. ఆ రక్షణ శక్తిగా ఆవిడ వెలిసి ఉన్నది. ఆవిడ దర్శనము చేత, ఆవిడికి నమస్కరించినటువంటి కారణం చేత ఆమె లోకులను అనుగ్రహిస్తూ ఉంటుంది శక్తి స్వరూపమై. కాబట్టి భ్రమరాంబాదేవి అన్నప్పుడు ఆమె మహిషాసురమర్దని స్వరూపమునకు భిన్నమైనది కాదు. అందుకే ఇప్పటికీ భ్రమరాంబాదేవి దేవాలయంలో యథార్థమైనటువంటి స్వరూపం మహిషాసుర మర్దనిగానే ఉంటుంది అంటారు. అలంకారం తొలగిస్తే మహిషాసురమర్దని స్వరూపంగా ఉంటుంది అని. అందుచేతనే ఇప్పటికీ భ్రమరాంబ దేవాలయంలో ఆ గోడ మీద పైన ఉన్న కమ్మి లక్ష్మీ కమ్మి అంటారు. ఆ లక్ష్మీ కమ్మి మీద చిన్న పేటిక ఉంటుంది. ఆ పేటికలో అమ్మవారి మూర్తి ఉంటుంది. ఆ మూర్తి మహిషాసురుడి మీద నిలబడి త్రిశూలంతో పొడుస్తున్నటువంటి మూర్తి, ఖడ్గం పట్టుకొని ఉంటుంది. అదే యథార్థమైన మూర్తి అంతరాలయంలో. ఆమెయే భ్రమరాంబగా తుమ్మెద రెక్కలతో ఎలా ఉంటుందో అలా అలంకృతం అవుతుంది. అంటే ఆ మూలస్వరూపంలోంచే అరుణాసుర సంహారం కొరకు భ్రమరాంబగా ఆమె రూపుదాల్చింది అని సంకేతించడానికి మహిషాసురమర్దని స్వరూపమే భ్రమరాంబా స్వరూపంగా వచ్చింది. ఆ భ్రమరాంబా స్వరూపం భక్తులను కాపాడుతుంటుంది. పరమభక్తులై అన్న మాట కూడా అన్వయం అవదు. భక్తితో ఉండి అమ్మవారి పాదములకు ఎవరు నమస్కరిస్తాడో, ఎవడు పరమశివుడికి నమస్కరిస్తాడో వాణ్ణి ఆమె కాపాడుతుంటుంది సర్వకాలముల యందు. రక్షణ అన్న పార్శ్వం పక్కన లేకపోతే అవతారము అన్నదానికి అర్థం ఉండదు. కేవలము రాక్షసుల్ని సంహరించడం క్రౌర్యము కాదు. మీరు బాగా తత్వాన్ని పరిశీలించవలసి ఉంటుంది. కేవలం రాక్షస సంహారానికే వస్తాయనుకోండి అవతారాలు, అప్పుడు ఆ అవతారమునందు క్రౌర్యం ఉంటుంది. ఈశ్వరుని యందు క్రౌర్యము ఆపాదింపబడుతుంది. ఆయన చాలా కోపాన్ని పొందుతాడు అని చెప్పవలసి ఉంటుంది. కాదు, పరమకారుణ్యమే భగవంతుని స్వరూపం. అప్పుడు అమ్మవారు కూడా పరమకారుణ్యమూర్తి అయి రాక్షసుల్ని చంపుతుంది. అదేమిటంటే అంత దయుండి రాక్షసుల్ని చంపడం ఎందుకు అంటే, ఆ ఉపాధితో వాడు ఉండిపోతే వాడు ఇంకా ఇంకా పాపం మూట కట్టుకుంటాడు, ఇంకా ఇంకా సాధుపురుషుల జోలికి ఎడతాడు. వాడిక మారడం, వాడు సాధుపురుషుల్ని వేధించడం మానడం, ఇక వాడు ఆ ఉపాధిలో ఉండడం అనవసరం. ఉండి పాపం మూట కట్టుకోవడమే తప్ప వాడి వలన లోకానికి ఉపకారం లేదు. ఆవిడ విడిపించేస్తుంది. విడిపించేసి ఆ ఉగ్రత పోయేదాకా మర్దిస్తుంది. మర్దించి ఆవిడ చేతిలో శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత ఆ రజోగుణ తమోగుణాల్ని విడిచిపెడతాడు. అది కారుణ్యం. అందుకే భగవంతుని యొక్క సంహార ప్రక్రియ యందు క్రౌర్యమున్నది అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుని యొక్క అవతారము కేవలము క్రౌర్యము కొరకే వచ్చింది అని చెప్పవలసి ఉంటుంది. అప్పుడు అసలు రాముడు పూజనీయుడు కాడు. రామావతారం చంపినంతమంది ఎవరినీ చంపలేదు, ఎవరూ చంపలేదు. అంతమందిని చంపాడు రాముడు. అయితే రాముడు చంపింది రాక్షసుల్ని. రాముడు మహా ఉదారుడు. రాముడి పాదాలు పట్టుకొని నరుడు ఉండడు. ఎందుకని? పరమకారుణ్యమూర్తి కనుక. ఆయన చంపడంలో కూడా కారుణ్యం ఉంది.
అది జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు అసలు సంహార ప్రక్రియ అంతా కూడా కారుణ్యంతో ఉంటుంది. చాలామందికో భయం ఉంటుంది, శివుడు లయకారకుడు చంపేస్తాడంటుంటారు. అసలు ఒక్క సనాతన ధర్మంలోనే ఒక గొప్పతనం ఉంది, మృత్యువు దేవత. ఈ శరీరం 95 ఏళ్ళు వచ్చినా 113 ఏళ్ళు వచ్చినా ఎందుకు పనికిరాకపోయినా అందులో జీవుడు ఇంకా కొట్టుమిట్టాడాలని కోరుకుంటూ ఉంటాడు. అన్నీ విస్మృతి, ఏమీ జ్ఞాపకం ఉండవు, ఉట్టినే అలా ఉంటాడంతే. తన మలమూత్రములు కూడా తను విసర్జించుకోలేడు. శరీరాన్ని వదిలేస్తావా అని అడిగారు అనుకోండి, జీవుడు ఒప్పుకోడు, అందులో ఉండడానికి తాపత్రయపడతాడు. అటువంటప్పుడు పరమేశ్వరుడు అంటాడు, ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో, శిథిలమైపోయింది ఆ కోట, నీకెందుకు పనికిరాదు, ఇంకా అందులో ఉండి ఏం చేస్తావు, వదిలిపెట్టే చెయ్యిని విడిపించేసి ఇంకొక ఉపాధిలోకి ప్రవేశపెడతాడు. అప్పుడు జవసత్వములున్న వేరొక ఉపాధిలోకి వెళ్ళి మళ్ళీ పుణ్యకార్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఆ విడుదల ప్రక్రియ కారుణ్యం. అలా ఆయన విడుదల చేయలేదనుకోండి, విడిపించలేదనుకోండి, భయంకరంగా ఉంటుంది. ఒక్కడు దీర్ఘాయుష్మంతుడై ఉండిపోయాడు అనుకోండి, 150 ఏళ్ళు బతికేశాడు అనుకోండి, వాడంత ఏడిచేవాడు లోకంలో ఉండడు. ఎందుకో తెలుసా, వాడి ముందు అందరూ వెళ్ళిపోతారు. పాపీ చిరాయు సుకృతి గతాయు అన్న మాటకు అర్థం అదే. మహాత్ములు ఎక్కువ కాలం బతికితే తప్పట్టమని ఎవరూ చెప్పలేదు. పరమాచార్య 100 ఏళ్ళు బతికారంటే పాపిష్టి అయిననే దాని అర్థం కాదు. పాపీ చిరాయు అన్న మాటకు అర్థం ఏమిటంటే, పాపములు అనుభవించడానికి శరీరంలో ఉండి దుఃఖభూయిష్టమైన జీవితాన్ని గడపడం తప్పని, లోకానుగ్రహకారకంగా 10 మందికి పనికొచ్చేటట్టుగా బతకడం తప్పు కాదు. కష్టాన్ని అనుభవించడానికి దుఃఖాన్ని అనుభవించడానికి శరీరంలో ఉండిపోవడంలో అర్థం లేదు. అప్పుడు విడిపిస్తాడు ఈశ్వరుడు. కాబట్టి ఆ విడిపించడం కూడా కారుణ్యం తప్ప. అందుకే సనాతన ధర్మము యొక్క ఔదార్యమును మీరు పరిశీలించాలి. ఈశ్వరావతారమునందు పరిపూర్ణమైన కారుణ్యమే తప్ప అసలు వ్యగ్రత అన్న మాటకు అవకాశం ఉండదు. అందుకే అమ్మవారి విషయంలో తెలిసి తెలియక ఒక మాట మాట్లాడుతుంటారు, ఉగ్రదేవతలండి అంటుంటారు. అమ్మవారు అనేటప్పటికీ ఉగ్రదేవత అండి, ఆవిడ చంపేస్తుందండి, బలిచ్చేయాలండి, నెత్తురండి, నా మొహం అండి, ఏవో చెప్తారు. ఉత్తిది. ఉగ్రదేవత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మ పరమకారుణ్యంతో ఉంటుంది. ఆమె పవిట కొంగు చీరలో దోపుకుని పిల్లాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో కొడుతుంది. కొట్టినప్పుడు అమ్మ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కొట్టడంలో కూడా అమ్మ చెవి గోబకి తగలకుండా కొడుతుంది. ఆ కొట్టడం కూడా కొడుకు అభ్యున్నతి కోసం కొడుతుంది. అమ్మలో అంత కోపం వచ్చినట్టు కనపడినా నిన్ను సంస్కరించడానికే కోపాన్ని పొందినట్టుంది, కొట్టిన అమ్మే పెడుతుంది తప్ప కొట్టడం కూడా రక్షించడానికే. నువ్వు ఆ రూపాన్ని చూడలేవు, నీకు ఆ శక్తి చాలదు. అన్ని చోట్ల గంగే. పర్వతం మించి హిమాలయ పర్వతాల్లో జరితో పడిపోతున్న గంగ కూడా గంగే. నువ్వు దాని కింద తలపెట్టలేవు, అంత మాత్రం చేత అది గంగ కాదనకూడదు. స్నానం నువ్వు చేయలేవు కాబట్టి స్నానం. కాశీలో నువ్వు స్నానం చేయగలవు కాబట్టి గంగాను, హిమాలయ పర్వతాల దగ్గర తలపెట్టలేవు కాబట్టి గంగ కాదు అంటే ఒప్పుకోరు. అది గంగే ఇది గంగే, ఆ గంగ కింద నువ్వు తలపెట్టలేవు అంతే. నీ శక్తి అమ్మవారు ధర్మాన్ని నిలబెట్టడానికి లోపల కారుణ్యంతో పైకి మాత్రం సంహారం చేసేటటువంటి రూపాన్ని నువ్వు తట్టుకోలేకపోవచ్చు. నీకలా ఎందుకు? నువ్వు ఉత్తముడిగా ఉన్నప్పుడు అమ్మగా నీకు కనపడితే చాలు. అందుకే అదే మహిషాసురమర్దని నీకు భ్రమరాంబగా కనపడుతుంది. అది ఆ అవతారంలో ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఆ తల్లి ఉద్ధరిస్తుంది. ఆమె యొక్క ఉద్ధరణ ఎలా ఉంటుందో చెప్పారు శంకరాచార్యుల వారు. శ్రీనాదాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం. ఉపాసనకి అందుతుంది ఆవిడ. శ్రీచక్రమునందు సంచరిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అందుకే కదా శంకర భగవత్పాదులు శ్రీచక్రం వేశారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. శ్రీచక్రాన్ని ఎవరు పడితే వాళ్ళు ఇంట్లో పెట్టి పూజ చేసుకునేది కాదు. శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టడానికి సుతారము శాస్త్రం అంగీకరించదు. శ్రీచక్రాన్ని ఉపాసన చేయడము అంటే పరమసిద్ధహస్తుడై శ్రీ విద్య యందు నిష్ణాతుడైతే తప్ప శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టకూడదు. ఆ విషయంలో మాత్రం ఏమీ అనుమానం లేదు. శ్రీచక్రాన్ని ఉపాసన చెయ్యాలి అంటే తద్విషయమునందు గురుముఖత విద్య తెలిసిన్నవాడై ఉండాలి. ప్రతివాడు శ్రీచక్రాన్ని పెట్టి పూజ చేయకూడదు. మూర్తి పూజ చెయ్యాలి, నామావళి చెప్పాలి తప్ప మంత్రభాగంతో చేయడానికి అందరూ సమర్థులు కారు.
ఇప్పుడు మామూలు డాక్టర్ గారు సెగ్గెడ్డ కోసేస్తాడు, గుండె కొయ్యాలంటే గుండె కొయ్యగలిగిన డాక్టర్ గారే ఉండాలి. శ్రీచక్రం గుండె ఆపరేషన్ లాంటిది, సెగ్గెడ్డ కొయ్యడం లాంటిది మూర్తి పూజ. నీ స్థాయిని బట్టి పూజ చెయ్యాలి తప్ప నీ స్థాయి కాని దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఆమె శ్రీచక్ర సంచారిణీం, శ్రీచక్రమునందు సంచరిస్తూ ఉంటుంది. నీకంత శ్రీచక్రానికి కుంకం వేసి పూజ చెయ్యాలనిపిస్తే శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో ఆ ఎదురుగుండా ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యి, దోషం లేదు. శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం. ఆమె గానమునందు ఆసక్తితో ఉంటుంది. అసలు ఇది అమ్మవారి స్వరూపంలో ఉండేటటువంటి విశేషం. ఆమె శ్లోకాల్ని పద్యాల్ని కన్నా ఆమె ఆలాపనని ఇష్టపడుతుంది, సంగీతాన్ని ఇష్టపడుతుంది ఆవిడ. అందుకే ఆమె కావ్యములను శ్రవణం చేయడంలో ఇష్టం కన్నా కావ్యాలాప వినోదిని. ఆలాపన అన్న మాటకు అర్థం సంగీతపరంగా స్వరము, ఆ తాళము, రాగము గురుముఖత నేర్చుకున్నటువంటి వాళ్ళు పాడేటటువంటి విధానము చేత ఆమె ప్రీతి పొందుతుంది. అందుకే మన సాహిత్యం అంతా కూడా సంగీతపరంగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీరామాయణం యథార్థమునకు శ్లోకములుగా నోటితో చదవమని వాల్మీకి మహర్షి రచన చెయ్యలేదు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేసి వీణ మీద వాయించడం, పాటగా పాడడం నేర్పారు లవకుశులకి. శ్రీరామాయణం పాట. అసలు దాన్ని చక్కగా ఆలాపన చేస్తూ శ్లోకాల్ని పాట పాడాలి. పద్యరచన ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సు చేత పద్యాన్ని అందంగా ఆలాపన చేస్తారు. ఆమె కావ్యాలాప వినోదిని. గంధర్వకన్యల యొక్క పాటలని, నృత్యాన్ని ఆమె ఇష్టపడుతుంది. గంధర్వకాంతలంటే లోకంలో ఒక జాతి ఉంది, గంధర్వులు అని. వాళ్ళు ఎప్పుడూ ప్రహృష్టమైన మనస్సుతో వాళ్ళు ఎప్పుడూ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఉంటారు. గంధర్వులు ఎక్కడో ఉంటారని మీరు అనుకోకూడదు. గంధర్వులు భూమికి చాలా దగ్గరలో ఎగురుతూ ఉంటారు. వాళ్ళు ఎగురుతూ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ అదే పని వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ సంతోషంతో ఉంటారు. అందుకే గంధర్వుడు రాయన అంటారు. ఎప్పుడూ సంతోషమే. అది భరతముని విన్నాడు. ప్రత్యేకమైన ఉపాసనతో ఆయన ఆ గానాన్ని విన్నాడు, ఆ నాట్యాల్ని పరిశీలించాడు. పరిశీలించి దాన్ని శాస్త్రంగా రచన చేశాడు. అందుకే గంధర్వగానం అంటారు. గంధర్వులు రా ఏం పాడారా అంటారు. ఆ గంధర్వ కన్యలు అద్భుతంగా పాడతారట. ఆ గంధర్వకాంతలు పాట పాడుతుంటే ఆమె విని సంతోషిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? భ్రమరాంబ నిరంతర ఆకాశయానం చేస్తుంది అని. భ్రమరము అంటే ఓ చోట ఎందుకు ఉండిపోతుందండి? ఎగురుతుంది. అందుకే ఒక్క భ్రమరాంబ స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆమె ఆకాశయానం చేస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ ఎప్పుడు గంధర్వకాంతలు పరివేష్టించి ఉండి ఆమెని సంగీతంతో, నృత్యంతో సంతోషపెడుతూ ఉంటారు. మనం దేవాలయంలో ఉన్నటువంటి భ్రమరాంబా స్వరూపాన్ని ఒక్కదాన్నే చూడగలం. శంకర భగవత్పాదులు అలా కాదు. వారు వారి యోగ దృష్టితో భ్రమరాంబా తత్వాన్నంతటినీ చూశారు. చూసి వారు చెప్పిన మాట. కాబట్టి శ్రీనాదాదృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం. ఆమె దీనులై కష్టంతో ఉన్నటువంటి వాళ్ళు అమ్మాని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆమె వెంటనే పలుకుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః తరూణాం దివ్యాణాం హసతి యువతే చండీచరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దదతౌ అంటారు. అమ్మవారి దగ్గర ఓ లక్షణం ఉంటుంది. ఏమిటా లక్షణం అంటే, అమ్మవారి భక్తుడైనటువంటి వాడు ఎక్కడుండనివ్వండి, వాడు దీనుడై అంటే తనని తాను రక్షించుకోవడానికి కావలసినటువంటి ఉపకరణము లేనివాడుగా పైకి కనపడినా ఆయనకున్న పెద్ద ఉపకరణం ఏమిటో తెలుసా? పరదేవతా భక్తియే. అమ్మవారి మీద భక్తితో ఆయన ఒక్కటే అంటాడు, అమ్మా అంటాడు. అమ్మా అనగానే
ఆవిడ ఆదుకుంటుంది. వెంటనే ఏదో రూపంలో వస్తుంది, వచ్చి ఉత్తర క్షణంలో కాపాడుతుంది. అందుకే అన్నారు శంకరాచార్యులు వారు, అమ్మ దరిద్రులు దేవతలేమో, వాళ్ళు కల్పవృక్షాన్ని పూజ చేస్తే ఎప్పటికో పువ్వు పూసి కాయి కాసి పండు పండి అనుగ్రహిస్తుంది. మేము ఐశ్వర్యవంతులం, మాకు అమ్మ ఉంది, అమ్మ పాదాలు ఉన్నాయి, మేము ఎక్కడున్నా ఏ కష్టంలో ఉన్నా అమ్మా అంటాం, అంతే. అమ్మ వచ్చి మమ్మల్ని ఆదుకుంటుంది. నిజంగా కూడా శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి ఈ శ్లోకం ఎంత శక్తివంతమో నా జీవితంలో నేను అనుభవించా. అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో నా స్నేహితుడి భార్య నా కంటి ఎదటే నా కోసం అని వచ్చి చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడితే ఒకనాడు నేను రక్షించలేక ఆ ఉన్మాద స్థితిని చూసి, వాళ్ళ మీదకి ఎక్కేస్తున్నటువంటి వాహనాన్ని చూసి నాకేం చేయాలో అర్థం కాక, నా కోసం వచ్చాడే, దిక్కు లేకుండా చచ్చిపోతున్నాడు వీడు భార్యతోని బాధేసి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి పిచ్చేళ్ళ నా మోటార్ సైకిల్ ఆపేసి ఆకాశం వంక చూసి అరిచే ఆ శ్లోకం. ఏం జరిగిందో తెలియదు. చంపడానికి సిద్ధపడి వచ్చినటువంటి లారీ పక్కకి వెళ్ళిపోయింది. నా జీవితంలో యథార్థంగా అనుభవించా, నా వ్యక్తిగత అనుభవాలు అసలు వేదికల మీద చెప్పను. అంత శక్తివంతం అమ్మవారి స్వరూపం. అందుకే శంకరులు మాట వేశారంటే అలా ఉంటుంది. దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబర అలంకృతాం. ఆమె ఒక్కదాని బట్టయే మిగిలిన బట్టలలా ఉండదు. ఎందుకని? సీతాకోక చిలక్కి బట్ట కట్టండి, ఎగరదిహ. మీరు ఎవరికైనా బట్ట కడితే నడుస్తారు. సీతాకోక చిలుక్కి బట్ట కడితే, మా ఇంటి పెరట్లో మందార చెట్టు మీద సీతాకోక చిలుక అందంగా ఉందండి అని చిన్న గుడ్డ చుట్టారనుకోండి, అది ఇంకెగురుతుందా? అది ఎగరదు. కాబట్టి సీతాకోక చిలుక బట్ట కట్టుకుంటే ఎగరలేదు. మరి అమ్మవారు బట్ట లేకుండా ఎగురుతుందా అంటే ఆమె బట్టతోటే ఎగురుతుంది. ఆమెకి బట్ట నువ్వు ఇవ్వలేవు. భ్రమరాంబ యొక్క గొప్పతనం ఏమిటంటే, భ్రమరాంబకి వస్త్రాలంకార సేవ మీరు చెయ్యలేరు. మరి ఎలా? మీరు బట్ట ఇస్తే అమ్మవారికి మీరు పట్టు చీర ఇచ్చారనుకోండి, ఆమె దాన్ని దివ్యాంబరంగా స్వీకరిస్తుంది. తను కట్టుకోవలసిన బట్టగా మార్చుకుని సీతాకోక చిలక ఎగరడానికి వీలుగా ఏ బట్ట కట్టుకుంటుందో ఆ బట్టలా కట్టుకుని ఎగురుతుంది ఆకాశంలో. భ్రమరాంబ గుళ్ళోనే ఉండదు, ఎగురుతూ ఉంటుంది. అందున ప్రత్యేకం శ్రీశైల పర్వతం మీద ఎగురుతూ ఉంటుంది. నేను సభాముఖంగా చెప్పలేక కొన్ని విషయాలు చెప్పట్లేదు, కానీ భ్రమరాంబ యొక్క ఆకాశ విహారమును దర్శనం చేసిన మహాపురుషులు ఉన్నారు. ఆమె నాదంతో ఎగురుతుంది. అలా ఎగరగలిగిన తల్లి కాబట్టి శంకరులు సంకేతిస్తున్నారు దివ్యాంబరాలంకృతాం. ఆ తల్లి చీర కట్టు వేరు, ఆ తల్లి కట్టుకునే పద్ధతి వేరు. దానికి ఈ భూలోకంలో ఏ నేతగాడు ఆమెకి చీర నెయ్యలేడు, ఎంత భక్తుడు ఆమెకి చీర ఇవ్వలేడు. కానీ ఆమె స్వీకరిస్తుంది. నేను పట్టుకెళ్ళో పట్టు చీర ఇచ్చాననుకోండి, వద్దందం, పుచ్చుకుంటుంది. కానీ ఈ చీర పనికిరాదు. ఈ చీరనే ఆమె అనుగ్రహ దృక్కుల చేత దివ్యాంబరంగా మార్చుకుని కట్టుకుని ఎగురుతుంది ఆవిడ. అందుకే అలంకారం ఇలా ఉంటుంది, రెక్కలతో ఉన్నట్లుగా ఉంటుంది భ్రమరాంబ అలంకారం. ఇలా చూసి నమస్కారం పెట్టొచ్చేయడం వేరు, ఆ తత్వాన్ని అర్థం చేసుకుని పరవశించిపోవడం వేరు. అది శంకరులంటే. కాబట్టి దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అమ్మా, నువ్వు మా అమ్మవి. నువ్వు మహిషాసుర మర్దనివైతే ఏం, భ్రామరీవైతే ఏం, నాకు మాత్రం అమ్మవి. నువ్వు నా అమ్మవి అన్నప్పుడు నువ్వు నాకు రక్షకురాలివి, నేను నీ బిడ్డని. అది శంకరుల ప్రతిపాదన. అమ్మా అనగానే నేను ఆమె కొడుకుని, నన్ను రక్షించుకోవడం ఆవిడ కర్తవ్యం. కాబట్టి అలా ఎక్కడ ఉన్నది? ఒక్క శ్రీశైలమునందే ఉన్నది. అన్నపూర్ణకి బట్ట ఇవ్వచ్చు, కట్టచ్చు. లేకపోతే విశాలాక్షికి బట్ట ఇవ్వచ్చు, కట్టచ్చు. భ్రమరాంబకి దివ్యాంబరాలంకృతాంగా స్వీకరించి ఆకాశ విహారం చేస్తుంది. ఆవిడ ఎందుకు చేయాలలా? ఆమె నాదం చేస్తుంది. ఆమె నాదస్వరూపిణి అయి లోపలికి వెడుతుంది. ఎక్కడికి వెడుతుందో తెలుసా? భక్తునిలోకి వెడుతుంది. అంతంత చీరలు అవి వెళ్ళడానికి సరిపోయేవి కావు. లోపలికి వెళ్ళి నాదస్వరూపిణి అయి ఇక్కడికి వెళ్ళి
ఇక్కడే భక్తితో ఉన్నటువంటి హృదయ కుసుమమునందు వాలి భక్తి మకరందాన్ని తాగుతుంది ఆవిడ. అందుకు తగిన దివ్యాంబరంగా మార్చుకుంటోంది. కాబట్టి శ్రీనాథద్రుతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్య జననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కొక్క చోట పూజా విధానంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కాంచీపురం ఉందనుకోండి, కామాక్షి అమ్మవారి పూజా విధానాన్నంతటినీ కూడా దుర్వాసో మహర్షి చేత ఆమె రచింపచేసింది. దుర్వాసో మహర్షికి అధికారం ఇచ్చింది, ఆయన తయారు చేశాడు కామాక్షి పూజా విధానం. కామాక్షి పూజా విధానంలో కామాక్షి అలంకారంలో కామాక్షి ప్రసాదంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడ యథార్థమునకు కామాక్షి ప్రసాదం అన్నప్రసాదమే గొప్పది. భ్రమరాంబ దగ్గరికి వస్తే భ్రమరాంబ అమ్మవారి ప్రసాదంలో అత్యద్భుతమైనదిగా కీర్తింపబడింది ఏదో తెలుసా? గంధాక్షతలు 2. అమ్మవారికి అలంకృతమైనటువంటి గంధాన్ని ప్రసాదంగా పొంది లలాటమునందు ధరించడం, అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షతల్ని శిరస్సు మీద ధరించడం, ఈ 2 సర్వోత్కృష్ట ప్రసాదాలుగా కీర్తింపబడ్డాయి. దానికి మళ్ళీ వేరే కారణం ఉంటుంది. గంధము అనేటప్పటికీ వాసన ముక్కుకి సంబంధించింది. వాసన ముక్కుకి సంబంధించింది అయితే పుష్పములలో ఉండేటటువంటి సువాసనని బట్టి వెతుక్కుంటూ వెడుతుంది. పువ్వు ఎక్కడ పుడుతుంది? నీళ్లల్లో పుడుతుంది. పువ్వు అనేటప్పటికీ సాధారణంగా వేదాంతంలో తీసుకోవలసింది ఏది అంటే ఒక్క తామర పువ్వే. ఎందుకంటే అదొకటే బురదలో పుట్టి సూర్యుడిని చూసి వికసిస్తుంది. సంసారమునందు పుట్టి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారం అనేటటువంటి బురదలో పుట్టి భగవంతుడు అనేటటువంటి సూర్యుణ్ణి చూస్తూ వికసనాన్ని పొందుతాడు భక్తుడు. ఆ పద్మంతోటే కప్పలు పుడతాయి, చేపలు పుడతాయి, ఎండ్రకాయలు పుడతాయి, పురుగులు పుడతాయి. అక్కడే ఆ పద్మంలో ఉండేటటువంటి తేనె వేటికన్నా తెలుసా? కప్పకి తెలుసా, చేపకి తెలుసా తామర పూలో తేనె ఉందని? తెలీదు. పక్కన ఎక్కడో ఉన్నటువంటి వనంలో ఉన్న తుమ్మెదికి తెలుసా అక్కడ తామర పువ్వులో తేనె ఉందని? అదొక్కటే వస్తుంది ఆ తేనె కోసం. పక్కనే పెరుగుతున్నా వీటి మొహం వీటికి తెలియదు. రాళ్లల్లోనే సాలగ్రామం ఉన్నట్టు సంసారంలోనే పరమభక్తుడైన వాడు కూడా ఉంటాడు, పైకి దొరకడు. ఆయన నూనె రాసుకుని పనసతనలు తీస్తాడు, ఆయనకు అంటుకోదు సంసారం. ఆయన వైరాగ్యమునందు ఉంటాడు. వర్ణ ఆశ్రమ ధర్మానుష్ఠానమునకు ఫలితము వైరాగ్య సుఖమే. అదే శ్రీ. శ్రీ ఈ పర్వతం ఇచ్చే గొప్ప సుఖాల్లో అదొక సుఖం. అందుకే శం అంటే సుఖం, శంకర మల్లికార్జున అంటే ఆ సుఖప్రదాత. కాబట్టి శ్రీశైలమైంది ఇది. కాబట్టి ఆ తల్లి ఎవరెవరు భక్తి తత్పరులై ఉన్నారో ఆ భక్తి తత్పరులైన వారి దగ్గరికి వెడుతుంది అని ఆకాశయానం అన్న మాటకు అర్థం. వెళ్ళి వాళ్ళ హృదయమునందు వారి భక్తి మకరందాన్ని స్వీకరిస్తుంది ఆవిడ. కాబట్టి తల్లి అటువంటి నువ్వు శ్రీశైల స్థలవాసినీం భగవతీం, శ్రీశైలమునందు మాంసనేత్రమునకు దొరుకుతున్నావు. ఈ కంటికి దొరకకూడదు, కానీ ఇంత గొప్ప స్థితి కలిగిన తల్లివి మా కంటితో నిన్ను ఒక 2 అడుగుల దూరంలో 3 అడుగుల దూరంలో ఇలా కళ్ళు విప్పి చూడ్డానికి వీలుగా మాకు కనపడుతూ నాదము వినపడేటట్టు చేస్తున్నావు. ఆ తుమ్మెద యొక్క లక్షణం తెలియాలి. తుమ్మెదకి లక్షణం ఝంకారం, నాదం చేస్తూ ఉంటుంది. ఆ నాదం చేస్తూ ఉంటుంది కాబట్టే అమ్మవారి దేవాలయం వెనకాతల చెవి పెడితే ఒకప్పుడు అమ్మవారి భ్రామరి నాదం వినపడేది. మొన్న చెప్పే కదూ, ఆకాశవాణి విజయవాడ, ఆ కర్నూలు, హైదరాబాద్ కేంద్రాలు దాన్ని రికార్డ్ చేసి ప్రసారం చేసాయి కూడా చాలా కాలం. కాబట్టి భ్రామరీనాదము అని వినపడుతుండేది. అమ్మవారు తుమ్మెద రూపంలో ఝంకారం చేసేది. శ్రీశైలంలో ఉండేటటువంటి బాగా పెద్దవాళ్ళకి తెలుసు, అమ్మవారి ఆలయంలో తుమ్మెదలు ఉండేవి, తుమ్మెదలు ఎగురుతూ ఉండేవి. ఆమె తుమ్మెద స్వరూపిణి అయి శ్రీచక్రంలో ఉండేటటువంటి పరివార దేవతలు కూడా తుమ్మెద రూపాల్లో ఆవిడ్ని సేవిస్తూ ఉండేవారు. ఒక ప్రత్యేక కారణానికి ఒకప్పుడు ఒక పెద్ద తుమ్మెదల దండు ఎగిరింది దేవాలయంలోంచి అంటారు. కాబట్టి
ఆ అమ్మవారు శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి కస్తూరీచిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ ఖదిరా మోదోల్లసద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి వైభవం ఎలా ఉంటుందో, ఆ తల్లి తత్వం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఆమె కస్తూరీతిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం. ఇందు అంటే చంద్రుడు. చంద్రుని యొక్క అర్ధభాగం ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క లలాటం అలా ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం అంటారు. అష్టమి నాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క నుదురు అలా ఉంటుంది. ఆ నుదుటి మీద తల్లి కస్తూరి తిలకం పెట్టుకుంటుంది, గుండ్రటి బొట్టు పెట్టుకుంటుంది. ఆ కస్తూరి తిలకం గురించి ఎందుకు శంకరాచార్యులు వారు అంత చెప్పడం అంటే, అమ్మవారి తిలకం అమ్మవారి పాతివ్రత్యానికి గుర్తు. అమ్మవారి మహాపాతివ్రత్యానికి గుర్తేది అంటే ఆమె మోకాళ్ళు, ఆమె తిలకము. సౌందర్యలహరిలోనే ఒక చోట చెప్పారు, ఆమె రాజరాజేశ్వరి. శ్రీశైలంలోనే ఉంది కదా ఆవిడ, రాజరాజేశ్వరిగా ఆవిడ పరిపాలన చేస్తుంటుంది. ఆవిడ సింహాసనం మీద కూర్చుంటుంది. అమ్మ ఫలానా వాడు వస్తున్నాడమ్మా సభలోకి అంటారు. ఆమె కన్నెత్తి చూస్తే గొప్ప. అమ్మ శంకరుడు విజయం చేస్తున్నాడంటారు. ఆ తల్లి గబగబా వెళ్ళి మోకాళ్ళ మీద వంగి తన నుదుట ఉన్నటువంటి కస్తూరి తిలకం పరమశివుని యొక్క తెల్లని పాదం మీద ముద్రపడేటట్టుగా వంగి నమస్కరిస్తుంది. అమ్మా నీ ఒళ్ళంతా సున్నితం కానీ నీ మోకాళ్ళు చాలా గరుకమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. ఇందుచేతంటే అమ్మా శంకరుడు కనపడ్డప్పుడల్లా మోకాళ్ళ మీద వంగి నమస్కరిస్తావు. నమస్కరించి 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 బొట్టు పెట్టుకోగా మచ్చపడ్డట్టు నీ మోకాళ్ళు గరికెక్కిపోయాయమ్మా అన్నారు. అది ఆమె పాతివ్రత్యానికి గుర్తు. అమ్మవారి యొక్క మృగమద తిలకం అంటారు. ఆ కస్తూరి బొట్టు చూస్తే ఒక లక్షణం కలుగుతుంది. భ్రమరాంబ పెట్టుకున్న బొట్టు చూస్తే మార్గం దొరుకుతుంది. మనమందరం కూడా మృగయా వినోదము అని మృగతృష్ణ అంటారు. ఈ ఇంద్రియముల సంబంధమైనటువంటి కోరికలతో ఎక్కడో ఇసక పర్రలో నీటిని చూసి పరిగెత్తి 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 నీరనుకుని ప్రాణం విడిచిపెట్టినటువంటి మృగంలా ఎక్కడో సుఖాలున్నాయనుకుని ఇంద్రియ సుఖముల కోసం పరిగెత్తి 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 శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ పుడుతుంటాడు. అసలు సుఖం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యందు లయమయ్యే మార్గం మనకి తెలియదు. ఆ మార్గం చూపించగలిగిన దానను నేనని చెప్పడం ఆమె బొట్టు. ఆమె బొట్టు వంక చూస్తే, బొట్టు ఎక్కడ పెట్టుకుంటారు? ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఆడవాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకున్నది భర్త కోసం, ఇక్కడ పెట్టుకుంటే ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఆజ్ఞాచక్రం దేనికి అధిష్టానం? మనస్సుకి. మనసు చంచలమైనంత కాలం భగవంతుణ్ణి చేరలేరు. మనసు పరమేశ్వరుని యందు లగ్నం అవ్వాలంటే ఆజ్ఞాచక్రము మీద మనసు నిలబడాలి. ఇక్కడే మనసు యొక్క ప్రధాన స్థావరం. అందుకే కప్పిపుచ్చుతారు, బొట్టు పెట్టి ఉంచుతారు. పునర్జన్మయందు నేను నమ్మకంతో ఉన్నాను అని చెప్పడం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అంటే బొట్టు పెట్టుకోవడం. ప్రవచనానికి 1,00,000 మంది వస్తే సనాతన ధర్మం నిలబడినట్టు కాదు, 1,00,000 మంది బొట్టు పెట్టుకుంటే సనాతన ధర్మం నిలబడినట్టు. బొట్టుకంత ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఆ బొట్టుని, అమ్మవారి బొట్టుని ఎవరు చూస్తారో వారికి మార్గ నిర్దేశనం దొరుకుతుందంటే అమ్మవారే గురుమండల రూపిణిగా వస్తుంది. అందుకే మీరు చూడండి, శ్రీశైలంలో జమ్మి చెట్టు ఉంటుంది. ఆ మూల రాజరాజేశ్వరి దేవాలయం పక్కన ఆ జమ్మి చెట్టు చుట్టూ అష్టకోణం ఉంటుంది. 8 కోణాలతో కూడినటువంటి కోణం ఉండి జమ్మి చెట్టు ముందు తాబేలు పెట్టి ఉంటుంది. ఎందుకలా? ఆమె గురుమండల రూపిణి. గురువు 3 రకాలుగా అనుగ్రహిస్తాడు. ఒకటి నయన దీక్ష, కంటితో చూసి అనుగ్రహిస్తాడు. ఆ అమ్మవారు గురువుగా వచ్చి తన యొక్క చూపుల చేత అనుగ్రహిస్తాడు గురువు. అందుకే చేప చూడండి నీటిలో ఉంటుంది, గుడ్లు పెడుతుంది, అవి కెరటాల మీద తేలుతుంటాయి. తన గుడ్ల వంక ప్రేమతో చూస్తుంది, అవి పొదగబడి పిల్లలు అవుతాయి. అయ్యో నేను స్తన్యం ఇవ్వట్లేదే,
ఎలా బతుకుతాయి అని కారుణ్యంతో చూస్తుంది, అవి బతుకుతాయి. తన చూపుల చేత శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు. భగవాన్ రమణులు ఒకప్పుడు పూరి శంకరాచార్యుల వారికి కూడా దృష్టిపాతంతో సందేహ నివృత్తి చేశారు. కాబట్టి తన దృష్టి చేత గురువు ఉద్ధరిస్తాడు. గురువుగారు ప్రసన్న దృక్కులతో చూస్తే శిష్యునికి అభ్యున్నతి. అది మీనాక్షి తత్వం అంటారు, అది చాపతత్వం. రెండవది కమఠ దీక్ష అంటారు, అది ఒక గురుస్వరూపం. కమఠ దీక్ష అంటే తాబేలు ఒడ్డుకొచ్చి సముద్రపుటొడ్డున ఇసుకలో కన్నం పెట్టి అందులో గుడ్లు పెట్టి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ పెట్టిందో గుడ్లు దానికి తెలియదు. అది అందులో కూర్చుని ఆలోచిస్తుంది, స్మరిస్తుంది. కన్నం పెట్టి గుడ్లు పెట్టాను, నా గుడ్లు ఏమయ్యాయో, అవి పొదగబడాలనుకుంటుంది. దాని స్మరణల చేత అవి పోషింపబడి పిల్లలవుతాయి. అమ్మవారు తన స్మరణ చేత కేవలం అమ్మవారిని నమ్మి 100 మాటలు నమస్కరించక్కర్లేదు. సకృన్నత్వానత్వా అన్నారు శంకరాచార్యుల వారు. నమ్మినవాడు ఇలా అంటే చాలట. ఆవిడ ఎప్పుడూ వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుందిట. వాడు ఎలా ఉన్నాడు, వాడు బాగుండాలనుకుంటుంటుందిట. అమ్మవారి ఆలోచనల చేత, అమ్మవారు స్మరించిన కారణం చేత వాడు సురక్షితుడై ఉంటాడు, వాడు ఈశ్వరుణ్ణి చేరిపోతాడు. ఆమె గురువై ఈశ్వరుని యందు కలుపుతుంది, రక్షకురాలై ఇహమునందు సమస్త రక్షణ ఇస్తుంది. అది చెప్పడానికే జమ్మి చెట్టు అమ్మవారి స్వరూపం కనుక అష్టకోణంలో ఎదురుగుండా తాబేలు పెట్టి ఉంచారు. ఆమె కమట దీక్ష ఇచ్చి గురుమండల రూపిణి అయి నిలబడి ఉంటుంది. అందుకే ఆవిడికి గురుమండల రూపిణి అని పేరు. అటువంటి తల్లి కనుక మార్గనిర్దేశకత్వం చేసి చంచలమైన మనస్సుని ఏకాగ్ర దృష్టిగా మార్చి భగవంతుని పొందేటట్టుగా చెయ్యగలదు ఆ బొట్టు. అందుకు శంకరులంత వర్ణించారు. కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ ఖదిరా మోదోల్లసద్వీటికాం. వీటిక అంటే తాంబూలం. అమ్మవారు చర్వణం చేస్తుందంటే ఎప్పుడూ తాంబూలం తింటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఓసారి అయ్యవారి భోజనం గురించి చెప్తున్నారు, పరమశివుడు భోజనం చేయడం గురించి చెప్తూ అమ్మవారు తాంబూలం వేసుకుంటుంది అని సత్యదండం పట్టుకుని తలలా ఉంచేశారు. ఉంచి నవ్వుతూ ఉండిపోయారు చాలాసేపు. ఎవరికి అర్థం కాల, ఏమిటి ఇలా నవ్వుతూ ఉండిపోయారు అని. కాసేపు ఆగి తలెత్తి కళ్ళు తెరిచి అన్నారు, ఆవిడ తాంబూలమే తింటుంది అన్నారు. ఏమిటి ఆ మాట అనుకున్నారు. ఆయన ధ్యానంలోకి జారిపోయి దర్శనం చేసేవారు. ఒక్క మాట చెప్పి ఆయనకి పరవశం వచ్చేసేది. ఆ సత్యదండం చేత్తో పట్టుకుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి ఆ సమాధిలో ఆయనకి దర్శనం అయ్యేది. పొంగిపోయి మళ్ళీ బహిర్ముఖులై ఒక మాట చెప్పేవారు. ఇక ఆ అనుభవం చెప్పలేకపోతే ఓ నవ్వు నవ్వేవారు. ఆ నవ్వు నవ్విన చోట్ల అందుకే స్వామి నవ్వారు అని రాస్తారు బ్రాకెట్లో. అంటే సమాధిలోంచి బయటికి వచ్చి చెప్పారు. ఆఖరాఖరణ వారు పెద్దవారు అయిపోయిన తర్వాత ఎక్కడైనా అనుగ్రహ భాషణం చేస్తే సుధా సింధోర్మధ్యే అనేవారు. అలా ఉండిపోయేవారు. మళ్ళీ ఎప్పుడో తలెత్తేవారు. సుధా సింధోర్మధ్యే అంటే అని 4 మాటలు చెప్పేవారు, మళ్ళీ ఇలా వెళ్ళిపోయేవారు. ఎప్పుడు సమాధి. నిన్న చెప్తున్నారే రాఘవనారాయణ శాస్త్రి గారు అబ్బాయి, అసలు ఆయన ఆఖరాఖరణ పడుకున్నదే లేదు. రాత్రి 11 వరకు ఉండడం, మేనాలోకి వెళ్ళి కూర్చోవడం దండం పట్టుకుని, ఎప్పుడు ధ్యానంలో పరవశించిపోవడం, మళ్ళీ లేచి వస్తుండడం. ఆఖరాఖరణ ఆయన అసలు నిద్రపోయింది లేదు. ఆ స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని అమ్మవారిస్తుంది. అలా మార్గనిర్దేశకత్వం చేసి తిప్పగలిగిన తల్లి కాబట్టి ఆమె కర్పూరాది సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలాన్ని చర్వణం చేస్తుంది. ఎప్పుడు నవ్వులుతుంటుంది, ఎప్పుడు. ఎందుకలా అంటే అది అమ్మవారి మహాపాతివ్రత్యానికి గుర్తు. సువాసిని అని గుర్తు ఏమిటంటే మధ్యాహ్నం తాంబూల చర్వణం చెయ్యాలి. అసలు నిజంగా నేను ఒకటి చెప్తే మీరు తెల్లపోతారు. భ్రమరాంబ పరవశించిపోయేది ఎప్పుడో తెలుసా? చక్కటి తాంబూలం మేము కాకినాడలో శారదా నవరాత్రుల్లో కట్టించి సువాసినులందరికీ కొన్ని 100 మందికి బహూకరిస్తుంటాం. ప్రత్యేకంగా తలస్నానం చేసి వచ్చి కడతారు. కట్టినటువంటి తాంబూలాన్ని భ్రమరాంబ దగ్గర పెట్టి తీసి భ్రమరాంబ పేరు చెప్పి ఒక స్త్రీకి ఇస్తే ఆ సువాసిని నవిలితే అమ్మవారు నవిలినట్టే. అమ్మవారు తాంబూల చర్వణం ఎందుకు చేస్తుందంటే తాంబూల చర్వణాధికారము ఒక్క సువాసినిదే, మిగిలిన వాళ్ళు వేసుకోకూడదు. పెళ్ళి కాని పిల్ల కానీ పూర్వసువాసిని కానీ తాంబూల చర్వణం చేయకూడదు. ఒక్క
ఒక్క సువాసిని సభర్తృక, భర్త జీవించి ఉన్నాడు అన్న సువాసిని యొక్క అధికారం ఏమి అంటే మధ్యాహ్నం నోరు ఎర్రగా ఉండాలి. పురుషుడు యజమాని అమ్మవారికి తాంబూలం పెడతాడు సింహాసనంలో, దాన్ని మధ్యాహ్నం తినేది ఆయన భార్య తింటుంది. అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి తాంబూల చర్వణం చెప్పి దాని యొక్క గొప్పతనాన్ని నేను చెప్పలేనని చెప్పారు. ఎందుకో తెలుసా? ఆ వాసన చూడ్డానికి 10 దిక్కుల యందు దేవతలందరూ నించుంటారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అని. ఆమె ఎప్పుడైనా ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే ఆ తాంబూలపు పిడచ తీసి నోట్లో పెడుతుంది. పెట్టిందా వాడు మహాకవి అయిపోతాడంతే. సరస్వతి ధార కురిసేస్తుంది వాడి నోట్లోంచి. కాలమేఘన్ ఒకప్పుడు జంబుకేశ్వరంలో వంట చేసేవాడు ఒక ఆయన, వరదన్ ఆయన పేరు. ఆయన వైష్ణవుడు. ఆయన అక్కడే ఉండేటటువంటి ఒక పరిచారికని పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ఆ పేరు మోహనాంగి. ఆమె తుడుస్తూ ఉండేది గుడి. ఆమెంది, నేను శైవంలో పుట్టాను, నువ్వు వైష్ణవుడు, నేను పెళ్లి చేసుకోనని. ఆయన అన్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి శైవుడు అయిపోతాను, చేసుకుంటావా అన్నాడు. చేసుకుంటానంది. ఆయన శైవుడు అయిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు. ఏదో ఇద్దరు సంతోషంగా ఆ గుళ్ళోనే పనిచేస్తున్నారు. ఆయనది చాలా పెద్ద శరీరం ఆ వరదంది. ఆయన ఓ రోజున కూర్చుని ఏదో వంటకి కాయగూరలు తరుగుతున్నాడు. తరుగుతూ కొత్తగా వచ్చాడు కొద్ది శైవంలోకి, అమ్మవారి వైభవం గురించి ఆలోచిస్తున్నాడు. జంబుకేశ్వరంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. అందుకే అర్చకులు కూడా చీర కట్టుకుని కానీ నైవేద్యం పెట్టరు అమ్మవారికి, స్త్రీ స్వరూపంగానే నైవేద్యం పెట్టాలి. అమ్మవారు ఎడుతోంది. ఆమె ఎందుకో వంటింట్లోకి వచ్చింది. ఈయన ఉన్నాడు అక్కడ, కూరలు తరుగుతున్నాడు. తెల్లబోయాడు అమ్మవారిని చూసి. ఆమె పాదాలు కనపడ్డాయి. ఆయన అదృష్టం అని ఉండిపోయాడు నోరు తెరిచి. ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. ఆవిడ ఓ తాంబూలపు ముద్ద తీసి ఆయన నోట్లో పెట్టింది. పెట్టి వెళ్ళిపోయింది. అంతే. వరదన్ కాలమేఘన్ అయిపోయాడు. నల్లమబ్బు ఎలా కురుస్తుందో అటువంటి కవితా ధార చేసింది. తమిళ దేశంలో మహాకవి కాలమేఘన్ అంటే ఆయన గ్రంథాలను అలా చదువుతారు. అంత గొప్ప కవి అయిపోయాడు. ఆమె మూకశంకరులకు ఒకప్పుడు కామకోష్టంలో కాంచీపురంలో పుట్టుకతో మూగవారు ఆయనకి తాంబూలపు పిడచ పెట్టింది. ఆయన తాంబూలపు పిడచ తిన్నారు. అంతే. కూర్చునున్నారు. అమ్మవారి నించుంది కామాక్షి. ఆయన తాంబూలపు పిడచ తినిలా చూశారు అమ్మవారి పాదాల వంక. అంతే. ఆగకుండా మూగి ఆయన నోరొచ్చి 100 శ్లోకాలు చెప్పాడు పాదారవింద శతకం. అంతే. అమ్మవారిని ఇలా చూశాడు. అటు తిరిగి అమ్మవారి నించుంది. ఇదిగో ఇప్పుడు అలా నించుందే తల్లి, అలా నించుంది. ఇగో నాలా మూకశంకరులు కూర్చున్నారు. అదిగో కటాక్షం ఇలా కడగంటి చూపుతో నన్ను చూస్తోందే, అలా చూసింది ఇలా. అంతే. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు కటాక్ష శతకం. చిన్న నవ్వు నవ్వింది. 100 శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకం. అమ్మవారి పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు ఆర్యాశతకం. ఆవిడ వైభవాన్ని స్తోత్రం చేశాడు 100 శ్లోకాలు స్తుతి శతకం. 500 కలిపి మూక పంచశతి. అప్పుడు ఆగాడు ఆయన. ఆగితే అమ్మవారంది, నీకేం కావాలంది. నా మాట తీసేయండి. ఎందుకంది? నాకు మాట లేదు పుట్టుకతో, తాంబూలపు పిడచ తినొచ్చింది, 500 శ్లోకాలు చెప్పాను, నోరుంచితే ఇంకేమైనా మాట్లాడతాను, తీసేసేయండి. తీసేసింది అమ్మవారు. ఆయన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించారు ఒకప్పుడు మూకశంకరులు. అమ్మవారి తాంబూలపు పిడచ అంటే అర్థం ఏమిటో తెలుసా? పురుషులకు అపార కవిత్వం. అపార కవిత్వం కాదు యథార్థానికి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో దాని మీద ఏం చెప్పన్నా మొహం భ్రమరాంబ వైభవం అంటే ఏమవుతుందో రోజులు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశివిశిద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపళాః అన్నారు శంకరాచార్యులు వారు. ఆ సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, ఇంద్రుడు యుద్ధం చేసి గెలిచి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ గెలిచామమ్మా అని చెప్పడం కోసం అని చెప్పి ఆ శిరస్త్రాణాలు అవి తీసి అక్కడ పెట్టి కవచానికి గుండీలు ఇప్పడానికి బాగా నట్లు బోల్ట్లు వేసి బిగించేస్తారు. సమయం లేక అలాగే ఉంచేసుకుని పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మవారు తాంబూలం తింటోంది. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః. పరమేశ్వరుడు భోజనం చేసి విడిచిపెట్టిన విస్తరి కనపడింది. వాళ్ళు ఇలా తల తిప్పేసుకున్నారు. మేము చూడందని వంకని. ఎందుకని? అది శివ కుటుంబం యొక్క ఔదార్యం. శివుడు నరుడిగా పుట్టిన ఒక వ్యక్తికి వరం ఇచ్చాడు చండీశ్వరుడికి. నేను తినగా మిగిలింది నీకన్నాడు. లోకంలో పురుషుడు భోజనం చేశాక విస్తట్లో మిగిలితే భార్యకి చెందుతుంది.
తనంత తాను ఇస్తే తప్ప శిష్యులకు కూడా చెందదు. భార్యదే. పురుషుడు తినగా మిగిలిన భుక్తాన్ని ఆవిడే తినాలి. అటువంటిది పత్ని అయిన పార్వతీదేవిని పక్కన పెట్టి చండీశ్వరుడికి ఇచ్చేశాడు. నిర్మాల్యం నువ్వు తినేయి అన్నాడు. అందుకే శివాలయానికి వెడితే నందీశ్వరుడి మీద నిర్మాల్యం పెట్టకూడదు, దోషం. నిర్మాల్యం నంది మీద పెడితే కింద పడుతుంది. నంది శృంగాల్లోంచి చూడడానికి వెళ్ళినవాడు తొక్కితే పూర్వజన్మల పుణ్యం పోతుంది. అందుకే కదా వచ్చింది మహానుభావుడు ఆ గంధర్వుడు ఆయన తోటలోకి వెళ్ళి ఎవరికీ కనపడకుండా పువ్వులన్నీ కోసేస్తుండేవాడు. రాజుగారు వీడు దొరకట్లేదని చెప్పి శివనిర్మాల్యం తీసుకొచ్చి జల్లేయండిరా తోటలో అన్నాడు. శివనిర్మాల్యం తీసుకొచ్చి చల్లేశారు. పుష్పదంతుడు ఆయన పేరు. ఆయన వచ్చి రాత్రి శివనిర్మాల్యం అని తెలియక తొక్కాడు. తొక్కేటప్పటికీ పూర్వజన్మల పుణ్యం అంతా పోయి దొరికిపోయాడు. దొరికిపోతే పట్టుకున్నారు. పట్టుకుంటే అప్పుడు ఆయన వెంటనే మహానుభావుడు పరమశివుణ్ణి స్తోత్రం చేస్తూ వైభవోపేతమైనటువంటి శ్లోకాలు చెప్పాడు. ఆ శ్లోకాలట ఇప్పటికే కైలాస పర్వతంలో నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయిట. నంది నవ్వితే దంతాల మీద కనపడతాయిట ఆ శ్లోకాలు. ఆ పుష్పదంతుడు ఆ శ్లోక నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమ క్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమ సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమ. ఆయన చేసిన శ్లోకాలు అవన్నీ. అలాంటి శ్లోకాలు చేసి వెంటనే మళ్ళీ శివానుగ్రహంతో గంధర్వుడైపోయాడు ఆయన. శివనిర్మాల్యం అంత శక్తివంతం. కొబ్బరి చెక్క శివాలయంలో పట్టుకెళ్ళకూడదంటారు, తప్పు. ప్రసాదం పట్టుకెళ్ళాలి. ఎలా పట్టుకెళ్ళాలంటే చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు. చిటికె వెయ్యాలి. చెవిటి చండీశ్వరుడు కాదు, చిటికెల చెండి. ఇలా అంటే ఆయన కళ్ళు విప్పుతాడు, ఎరా అని. అయ్యా స్వామి దర్శనానికి వచ్చాను, ప్రసాదం పట్టుకెడతాను, మీరు అనుగ్రహిస్తే పట్టుకు బాగుంటాడు. ఆయన చూపించి ఇంటికి పట్టుకెళ్ళాలి. శివనిర్మాల్యమును నంది మీద వెయ్యకూడదు, ఒప్పుకోదు ఆగమందాన్ని. చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టమని శాస్త్రం. నేను చెప్పట్లేదు, శంకరులు చెప్పారు శ్లోకంలో కూడా. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. ఆయన తినగా మిగిలిన భోజనం చండుడికి చెందుతుంది. అందుకని వాళ్ళు తల తిప్పుకున్నారు. సుబ్రహ్మణ్యుడు, విష్ణువు, ఇంద్రుడు. విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ. గబగబా వెళ్ళి అమ్మ దగ్గరికి, అమ్మ మేము గెలిచామమ్మా అని చెప్దామని వెళ్ళి కూర్చున్నారు. అమ్మ కూర్చుంది ఆసనం మీద. ఇలా ముగ్గురు మూడు పక్కల కూర్చుని ఇలా చూశారు. పిల్లలు కదూ ఇంకాను. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తోంది. అలా చూస్తూ ఉండిపోయారు. అమ్మ ఏంటమ్మా నోరు అంత ఎర్రగా ఉంది, ఏం తింటున్నావమ్మా అని. చిన్నపిల్లలు చూడండి, అమ్మ తాంబూలం వేసుకుంటే కొత్తల్లో అమ్మ నోటి వంక చూసి, అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా, ఏంటమ్మా నాకు పెట్టవా అంటారు. అంటే తాంబూలం తప్పును వేసుకోకూడదు అంటుంది అమ్మ. అంటే వాడు అమ్మ నాకు పెట్టమ్మా, నాకు పెట్టమ్మా అంటాడు. జీవితంలో అపురూపమైనటువంటి ప్రేమకి పరాకాష్ఠ. అమ్మ తాంబూలం పెడితే ఇలా ముద్ద తీసి నోట్లో పెట్టదు. అమ్మ నోటి తాంబూలాన్ని కొడుకు తిన్న సందర్భం అపురూపం. అమ్మ పిల్లాడి బుగ్గలు ఇలా పట్టుకుని వాడి నోరు తన నోటికి దగ్గరికి తీసుకుని తన నాలికతో తాంబూలపు ముద్ద వాడి నోట్లోకి తోస్తుంది. అమ్మ ఎంగిలైనటువంటి ఆ తాంబూలపు ముద్దని వాడి తిని నోరు ఎర్రపడితే అద్దంలో చూసుకొని, అమ్మ నాకు ఎర్రపడిందమ్మా, ఎర్రపడిందమ్మా అంటాడు. ఆ పసితనం పిల్లలకు ఎలా ఉంటుందో అమ్మవారి దగ్గర ఇంద్రుడైనా ఉపేంద్రుడైనా అంతే. అందుకని వాళ్ళు అలా కూర్చుని ఇలా చూశారట. చూస్తే అమ్మవారి నాలుక మీద చంద్రబింబపు ముక్కలా అన్నట్టుగా ఉన్నాయట, తెల్ల కర్పూర కళికలు. అంతే చెప్పారు శంకరాచార్యులు. ఆ ముద్ద వాళ్ళ నోట్లో పెడితే ఏమైందని అడిగారు. నేను చెప్పలేనన్నారు ఆయన. అందుకు సుబ్రహ్మణ్యుడు అయ్యాడయా, ఎప్పటికీ యవనంలో ఉండిపోయాడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. విష్ణువు రాక్షస సంహార శక్తిని పొంది స్థితికారుడయ్యాడు. ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొందాడు. ఇంకా ఎన్నో ఉన్నాయి. కారణం అంతా ఆవిడ తాంబూలం ముద్ద తినడమే. నేనేం చెప్పను ఇంకా తాంబూలం గురించి, ఊరుకున్నానన్నారు. శంకరులు ఫలశ్రుతి చెప్పలా దానికి. అమ్మవారి తాంబూలం అంటే అంత గొప్పది. భ్రమరాంబకి సమర్పించిన తాంబూలమైనా అంతే. అసలు నిజానికి శ్రీశైల దేవస్థానం ఎవరైనా ఒక పండితుడికి చేసే మహాసత్కారం అని ఎప్పుడు పిలుస్తారో తెలుసా? అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టి ఆ తాంబూలాన్ని ఆ విద్వాంసుడికి ఇస్తే వాడి జన్మ పండిపోయిందని గుర్తు. అమ్మ ఉచ్ఛిష్టం ఆ తాంబూలం. కాబట్టి
అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అమ్మా భ్రమరాంబ, నీ తాంబూలం అంత గొప్పదమ్మా. కాబట్టి కస్తూరి తిల్లకంచి తెందు విలసత్ ప్రోద్భాసి పాలస్థలీం కర్పూరద్రవమిశ్రచూర్ణ ఖదిరామోదోల్లసద్దీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం. ఇలా అంటే చాలట. ఆవిడ వెంటనే అనుగ్రహిస్తుందిట. ఎలా? ఎవరు వచ్చి ఎదురుగుండా నుంచి నమస్కారం పెడుతున్నాడో వాణ్ణే ఇలా చూస్తూ ఉండడం కాదుట. ఆవిడ ఇలా 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 తిప్పుతుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటుందిట చూపులు. ఎందుకు? లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం అన్నారు శంకరాచార్యులు వారు. తిప్పుతూనే ఉంటుందిట కళ్ళు. అందులో భ్రమరాంబ కళ్ళు సుస్పష్టంగా కనబడతాయి. ఇలా తిప్పుతుందిట ఆవిడ. ఎందుకు తిప్పడం అంటే, పిల్లలు ఇంతమంది ఉన్నారని అలా చూసుకుంటుందట. అలా తడిమి తడిమి చూసుకుంటుందట. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఆమె ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తూ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ వరకు ఆ తల్లి చూస్తూనే ఉంటుందిట. చూస్తూ తన బిడ్డలైనటువంటి జీవకోటిని అంతటినీ కాపాడుకుంటూ ఉంటుంది. అమ్మా ఎంత దయ కలిగిన దానవో, మేం బిడ్డలమని, మేము నీ దగ్గరికి వచ్చామని నతానందినీం ఇలా ఒక్కసారి వంగి నమస్కరిస్తే వాడు నోరు విప్పి ఏమీ అడగక్కర్లేదు. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షసో మహతో భయాత్ అంటారు. ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటే చాలు, ఇలా వంగితే చాలు, నేనున్నాను రా బిడ్డ అంటుంది అమ్మ. కాబట్టి అమ్మా నీ చూపులు అలా కదిలిపోతుంటాయి. మూకశంకరులని ఇందాక మీతో మనవి చేశానే, మహానుభావుడు అమ్మవారి యొక్క చూపుల మీద 100 శ్లోకాలు చెప్పాడని. నేను ఎప్పుడో చదివాను మూకపంచశతి గుంటూరులో మొన్న చెప్పినప్పుడు, ఇప్పుడు జ్ఞాపకంలో ఉందో లేదో ఆ శ్లోకం. కానీ అందులో ఆయన ఒక మాట అంటారు, నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం. అమ్మా నీ వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయి తదపాంగపాత అంటారు. అద్భుతం. అసలు మూకశంకరులు ఎలా చెప్పారో శ్లోకం అనిపిస్తుంది. అమ్మా నీ చూపుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అమ్మా? నీలో పిరాగమధికం జనయన్ పురారే. అమ్మ కన్నులు ఎప్పుడు నల్లగా ఉంటాయి. అమ్మవారి కళ్ళు ఎరుపు జీర తెలియదు. పరమేశ్వరుడి కళ్ళు అప్పుడప్పుడు ఎరుపు జీర పొందుతాయి. రాక్షస సంహారం చేస్తే మేరువుని ధనస్సుగా పట్టుకుంటే కాస్త ఎరుపెక్కుతుంది కన్ను. అమ్మవారి కన్ను నల్లగా ఉంటుంది. అందుకని ఆవిడ చూపులు చల్లగా ఉంటాయి. ఆవిడ కంటికి ఎరుపు ఎక్కడం తెలియదు. అమ్మా అంత చల్లని చూపులు ఉన్నదానివి కదా, అంత చల్లని చూపులున్నదానివి త్రిపురాంతకుడైన పరమశివుని వంక చూస్తే ఆయనకి నీ మీద కామం ఎలా పుట్టిందమ్మా? పైకి నల్లని చూపా, రజోగుణ సంబంధమైన ఎర్రని కామం పరమేశ్వరుని ఎందు పుట్టిందా? నువ్వు చూస్తే మన్మథ బాణం వేస్తే మన్మధుణ్ణి కాల్చేశాడా? నువ్వు చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకుని కూర్చుంటే నువ్వు ఇలా చూసేటప్పటికి పొంగిపోయి నీ మెళ్ళ తాళి కట్టేశాడా? అమ్మా ఎలా ఆయనలో కామం కలిగేటట్టుగా నల్లని చూపులు చూడగలిగావమ్మా? చల్లని చూపుల వెనక అంత ఎర్రనితనం ఉందా? ఎంత విచిత్రం అమ్మా! నీలో పిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే కదలిక లేకుండా మనసు ఎప్పుడూ సంతత తైలధారలా భగవంతుడి మీద ఉండడం. కానీ అమ్మ విచిత్రం ఏంటంటే నీ చూపులు ఎప్పుడు కదులుతూ ఉంటాయి. లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం కదా, ఎప్పుడు ఇలా కదిలిపోతుంటాయా నీ కళ్ళు? మరి చంచలమైన నీ చూపులు ఎవరి మీద పడ్డాయో వాడికి నిశ్చలమైన భక్తి కలుగుతోంది. ఎంత విచిత్రం! చంచలమైనది చంచలమైన మనసుని సృష్టించాలి. చంచలమైన నీ చూపు ఎవరి మీద పడిందో వాడి మనసు నిశ్చలత్వాన్ని పొందుతుంది, భక్తి పొందుతోంది. ఏమి చూపమ్మా నీ చూపు! వక్రోపి, ఆ చూపు వంకరగా ఉంటుంది. వంకరగా ఉండడం అంటే ఇలా తిన్నగా చూడకుండా ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఏటా వంకర చూపు ఏంటి, ఇలా చూడొచ్చు కదా అంటారు. అమ్మవారు ఇలా చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఇలా చూస్తే అర్థం ఏమిటో తెలుసా? విశేష ప్రేమ ఉందని గుర్తు.
అమ్మ చూడండి వంట చేసుకుంటూ ఉంటుంది, పసిపిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు, వంట చేసుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటుంది, వీడేం ప్రమాదకరమైన పని చేయట్లేదు కదా అని. ప్రేమ ఉంది కాబట్టి ఇటు పెడుతూ ఇలా చూసుకుంటూ ఉంటుంది. అమ్మవారు వక్రోపి ఇలా చూసింది అంటే, ఇలా వంకరగా చూసింది అంటే అది వంకర చూపు కాదు అమ్మవారిది. వక్రోపి అమ్మాది వక్రముగా వంకరగా ఉండి కూడా ఎవరు నిన్ను భక్తితో నమస్కరిస్తున్నారో వాళ్ళ మీద అలాంటి చూపు పడిందా అంతే. ఇక వాడు సమతాం నమతాం వితన్వన్, వాడికి ఇక జీవితంలో అన్నిటి యందు సమానత్వం వచ్చేస్తుంది. సమానత్వం వచ్చేస్తుందంటే ద్వంద్వాలు ఉండవు. ఇక వాడికి ఎండా వాన ఇవేం ఉండవు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అన్నిటి యందు సమదృష్టితో ఉంటాడు వాడు. ఉండి పరమభక్తి తత్పరుడైపోతాడంతే. అమ్మ ఎంత విచిత్రం అమ్మ, అటువంటి నీ చూపుందే. ఆ చూపమ్మ మామూలుగా ఏదో ఇలా చూసి వదిలియద్దు. కామాక్షి నృత్యతు మయిత్వ దపాంగపాత. ఓ కామాక్షి నీ చూపుందే, ఆ చూపులు నా మీద నర్తించేట్టు చెయ్యమ్మా. ఇలా 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 నా వంక చూడమ్మా, చూపులు నా మీద నర్తనం చెయ్యాలమ్మా. నువ్వు ఇలా చూస్తే నాకు తృప్తి లేదమ్మా, నేను తరించిపోవాలన్నారు. అమ్మ చూపు పడిందా వాడు భాగ్యవంతుడు. ఇక ఆ భ్రమరాంబా దేవాలయ ప్రాకారంలోకి మెట్లెక్కి అసలు ఆ మంటపం దగ్గరికి వెళ్ళాడా వాడు తరించిపోయాడు ఈ జీవితంలో. ఆవిడ చూసుకుంటూ ఉంటుంది, తడువుకుంటూ చూపులతో వచ్చాడు బిడ్డ, అక్కడ ఉన్నాడు వస్తున్నాడని. కాబట్టి అమ్మా తల్లి నీ చూపులు ఎంత ప్రేమతో ఉంటాయంటే, కర్పూరిక వీటిక అని లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అటువంటి చూపులున్నటువంటి తల్లి చూపులలో పడాలని నువ్వు అనుకుంటున్నావా? వెంటనే శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ ముంగిట నిలబడు, తరించిపోతావు అన్నారు శంకరాచార్య వారు. భ్రమరాంబ జగన్మాతగా ఉద్ధరించడానికి ప్రసిద్ధి. అందుకని ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడితే 2 అడుగుల దూరంలో నించోవచ్చు ఎదురుగుండా. ఇక కుంకుమార్చన చేసావా శ్రీచక్రం దగ్గర కూర్చుని, తల్లి చూస్తూనే ఉంటుంది అలా నిన్ను. శ్రీచక్ర సంచారిణి అందులో ఉన్నది ఆవిడ పాదాల మీదే పడుతుంది నువ్వు ఇచ్చిన కుంకం. ఎంత భాగ్యవంతుడివి అమ్మ. అటువంటి శ్రీశైల శిఖరం మీద వెలిసినటువంటి నా తల్లి నీకు నమస్కరిస్తున్నానన్నారు. రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ రాజన్మత్త మరాళమందగమనాం, ఆవిడ బాగా మదించినటువంటి హంసిని. మనం అంటాం కదా రాజహంస వెడుతోందంటాం. హంస నడకలకి ప్రసిద్ధి, అంత అందంగా నడుస్తుంది ఆ హంస. అందుకే రామాయణంలో ఒక విచిత్రం చెప్తుంటారు, వాల్మీకం కాదు కానీ హంసలన్నీ వెళ్ళి అడవిలో మూల పడుకున్నాయిట. ఎవరో వెళ్ళి అడిగారు, ఏమీ పనున్నా లేకపోయినా నడుస్తుండేవారు కదా, మా అంత అందంగా నడిచేవాళ్ళు లేరని, ఏం ఇవాళ నడవడం మానేసి పడుకున్నారే అన్నారు. అంటే హంసలు అన్నాయిట, ఏం చెప్పాం, నిన్నటి వరకు మా నడకే గొప్ప, నిన్ననే ఈ అరణ్యంలోకి ఒక కాంత వచ్చింది, ఆమె నడక చూస్తే ఆమె నడక ముందు మా నడకేం గొప్పదని నడవడం మానేసి పడుకున్నామన్నాయి. కిందటి రోజు రాత్రి సీతమ్మ వచ్చింది అరణ్యంలోకి. కాబట్టి నడకలకి ప్రసిద్ధి హంస. నిజానికి హంస నడక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? హంస అంటే హ అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని హకారంతో శ్రీ సూక్తం. ఉచ్ఛ్వాస లోపలికి పీల్చినప్పుడు అమ్మవారు, విడిచిపెడితే స నిశ్వాస. హంస స సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత. హంస హకార సకార సమన్వయం చేత తాను పూర్ణుడని తెలుసుకోవడానికి ప్రాణాయామం చేసి మెల్లగా ఊపిరి తీసి మెల్లగా విడిచిపెడుతూ మనసుని నిగ్రహించి నిలబెట్టినటువంటి వాడెవరో వాడికి ధ్యానమునందు అమ్మవారు కదిలి వెడుతుంటే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీర శబ్దములను వాడు వింటూ ఉంటాడు, విని సంతోషపడిపోతుంటాడు. అలా వినగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు పాలు నీళ్లు కలిపి పెడితే పాలు తాగి నీళ్లు వదులుతాడు.
జీవత్వాన్ని విడిచిపెట్టి బ్రహ్మత్వాన్ని పట్టుకుంటాడు వివేకం చేత. అందుకని జీవబ్రహ్మముల మధ్య ఉండేటటువంటి భేదాన్ని తొలగతోసి జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది జగత్తుని వేరు చేసి బ్రహ్మమును పట్టుకోగలిగినటువంటి వాణ్ణి పరమహంస అని పిలుస్తారు. పరమహంస పరివ్రాజకాచార్య అని పిలవడానికి కారణం అది. అమ్మవారు హంసయై అటువంటి నడకలు నేర్పగలదు. కాబట్టి అమ్మా నువ్వు రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం. ఆమె యొక్క చూపులు, అమ్మవారి కంటి చూపు ఎలా ఉంటుందంటేట రాజీవ పత్రేక్షణాం. తామర పువ్వు ఎలా ఉంటుందో అమ్మవారి కన్ను అలా ఉంటుంది. అది ఏ తామర పువ్వు? నల్ల కలువలా ఉంటుంది. నల్ల కలువకు ఒక లక్షణం ఉంటుంది. నల్ల కలువకి బాగా దగ్గరగా ముఖం పెట్టారనుకోండి, చల్లగా కళ్ళకి తగులుతుంది. అడుగున నీటి బిందువులు ఉంటాయి. నీటి బిందువులు ఉండి చల్లగా తగిలి కళ్ళు మూతపడతాయి. ఎంత హాయి ఉంటుంది. అమ్మవారి కన్నులు దరదళిత నీలోత్పల రుచా అంటారు. అందుకే శంకరాచార్యులు వారు ఆ నల్ల కలువలోంచి వచ్చే కాంతి ఎలా ఉంటుందో ఆవిడ చూపు అలా ఉంటుంది. అటువంటి చూపులున్నటువంటి ఓ అమ్మా, నువ్వు రాజీవ పత్రేక్షణాం, అటువంటి చూపులు కలిగిన దానవై ఆ చూపులతో మమ్మల్ని ఉద్ధరిస్తుంటావు. అసలు అమ్మవారి కన్నుల గురించి, అమ్మవారి చూపు గురించి ఎక్కడైనా అవకాశం వచ్చిందనుకోండి, కవులు వదిలిపెట్టలేదు, పరవశించిపోయారంతే. వాల్మీకి రామాయణంలో సీతమ్మ తల్లికి ఎడంకన్ను ఎదిరింది, ఉరిపోసుకుందాం అనుకుంటుంటే. ఎడంకన్ను ఎదిరిందని చెప్పచ్చుగా వాల్మీకి మహర్షి, ఎడంకన్ను ఎదిరిందని చెప్పలేదు. తస్యాశుభం వామమరాళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా ఒడ్డుని ఇంకొంచెం సేపట్లో తొలగతోసుకుని నీళ్లు బయటికి వచ్చేస్తాయేమో అన్నంతగా నీరు నిండిపోయినటువంటి సరోవరంలో ఆ నీటి మీద ఒక తామర పువ్వు బాగా విచ్చుకునుంది. కాడ నీళ్ల లోపలకుంది, కనపట్టలేదు. ఒక చేప ఆ తామర తూడు దగ్గరికి వచ్చి నిలబడింది. నిలబడి మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని ప్రయాణం మొదలు పెడుతూ తోక ఇలా అంది. అది కదిలే ముందు తోక కదుపుతుంది, ఇలా అంది. ఆ నీళ్ల అడుగున ఉన్న చేప తోక తామర తూడుకి తగిలింది. నీటి లోపల ఉన్న తూడు కదిలింది. ఆ తూడు కదిలిన కారణం చేత పైన ఉన్న పువ్వు ఇలా కదిలింది. అలా కదిలిన పువ్వు ఎంత అందంగా కదులుతుందో నీ కన్ను అలా కదిలిందమ్మా అన్నారు వాల్మీకి మహర్షి. తస్యాశుభం వామమరాళ పక్ష్మా రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ చూపులతోటే తల్లి అందరినీ రక్షణ చేస్తుంటుంది. విశాలాక్షి, మీనాక్షి, ఆవిడికి అందుకే ఆ చూపుల మీదే అన్ని పేర్లున్నాయి అటువంటి తల్లి. కాబట్టి ఆ పోతన గారైతే గజేంద్రమోక్షణ సన్నివేశంలో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి వెంట వెళ్ళిపోతుంటే గబగబాను ఆకాశగంగలో ఉన్న చేపలు చూసేయట. ఒరే చిన్ని చిన్ని చేపలు ఎంత బాగున్నాయో రండి మింగేద్దామని అమ్మవారి కళ్ళు చూసి అవి చిన్న చేపలు అనుకుని, మరి ఆవిడ మీనాక్షీతత్వం కదా, వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన కదా, అందుకని పెద్ద చేపలు వచ్చి ఆకాశగంగలోవి అమ్మవారి గుడ్లు మింగబోయేట. అమ్మవారు అందిట ఉసే ఇవి నా కళ్ళే చేపలు కావందిట. అంటే అప్పుడు చేపలు వెళ్ళిపోయేట. నిటలాలకములంట నివురు జుంజుమ్మ నిముఖ సరోజము నిండ ముసురుదెంట్లు నలుల నోపక జిల్క అల్లనల్ల చేరి నయోష్టబింబజ్యుతలొడియనురుకు అంటూ ఆయన ఆ చేపలు వచ్చి మందాకిని పాఠీన మీనమిగుచు అంటారు. ఆ ఆకాశగంగలో ఉన్నటువంటి చేపలు వచ్చి అమ్మవారి కళ్ళని మింగబోయేయాలి. అంత చిన్న చేపల్లా ఉంటాయిట. అసలు ఆ కళ్ళ అందం అలా ఉంటుంది అమ్మవారి కన్ను. అబ్బో, అమ్మవారి కళ్ళ గురించి శంకరాచార్యులు వారు అసలు పరవశించిపోయారు. ఎన్ని శ్లోకాలు, ఎంత పొంగిపోయారో మహానుభావుడు. అసలు నాకు అమ్మవారి కళ్ళ గురించి శంకరాచార్యులు వారి శ్లోకము అనేటప్పటికీ నేను మర్చిపోలేంది, నేను చెప్పకుండా ఉండలేంది, నాకంత బలహీనత కల్పించిన శ్లోకం. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అంటారు. లోకంలో తామర పువ్వులన్నీ కూడాను అమ్మవారి కళ్ళలాగా ఉంటాయని అనుకునేవిటే. తామర పువ్వులు అంటే పద్మాలు. ఆ పద్మాలు కలువ పూలు ఉంటాయి. కలువ పూలు రాత్రిపూట్ల వికసిస్తాయి, పగటిపూట ముడుచుకుంటాయి.
అవి అమ్మవారిని కలువనేత్రి, కలువల్లాంటి కన్నులున్న తల్లి అంటారు. అందుకని మాతో పోలుస్తారు కదా అమ్మవారి కళ్ళు, ఒకసారి అమ్మవారి కళ్ళు మేము చూసొస్తాం, మాతోనే పోలుస్తారు కాబట్టి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళేట. వెడితే అమ్మవారు ఇలా చూసిందిట. చూసేటప్పటికి అవి సిగ్గుపడిపోయాడు. చీచీ చీచీ చీచీ, మనం ఏదో తగుదునమ్మా అని వచ్చాం, అమ్మవారి కన్నెక్కడా, అందం ఎక్కడా, చూపులతో ఉద్ధరించే శక్తి ఎక్కడా, మన బతుకెక్కడా, హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ, మంచు పడితే ముడుచుకుపోతాం, మన బతుకు అమ్మవారి కళ్ళు ఒకటా అని సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అవి అనుకున్నాయిట, మరి ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఇంటికి తాళం తీస్తుంటే అందరూ వచ్చి వెళ్ళొచ్చారా, మీలాగే ఉన్నాయా అమ్మవారి కళ్ళు అంటారు, సిగ్గు కదా చెప్పుకోవడానికి, అందుకని ఇవాళ నుంచి మనం పగటిపూట ఇంట్లోకి వెళ్ళొద్దు, రాత్రి ఎడదాం అందరూ పడుకుని. అమ్మ అప్పటి నుంచి కలవపూలు రాత్రి తలుపులు తెరుస్తున్నాయి, వికసిస్తాయి, పగలు వికసించవందుకు కారణం. ఎక్కడతో ఊరుకున్నారా? అమ్మా నీ కన్ను మూత పడదు కదూ, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, నువ్వు కనురెప్ప వేయకుండా చూస్తుంటావు. ఆ భ్రమరాంబ కనురెప్ప వేస్తుంది ఎప్పుడైనా అలాగే చూస్తుంటుంది. ఆ కనురెప్ప వేయకుండా ఉండేటటువంటి చూపు మీనాక్షి మీనాక్షి అంటారు కదా, మన కళ్ళల్లాగే ఉంటాయి కాబట్టి చూసొద్దామని చేపలు వెళ్ళాయి ఓ రోజున. వెళ్ళి అమ్మవారి కళ్ళవంక చూసేయి, చీచీ చీచీ గాలానికి తిరిగిపోయే మన బతుకు అమ్మవారి కళ్ళు ఒకటా అని, ఎలాగో వచ్చాం కదా అని పుట్టింటి వైపు వాళ్ళు వస్తే స్వతంత్రంగా వంటింట్లోకి వెళ్ళిపోయినట్టు అక్క చెల్లెల దగ్గరికి, మన పోలికే ఉంది కదా అని అమ్మవారి కళ్ళదాకా వెళ్ళి కనురెప్ప వేయకుండా ఉంచగలిగిన శక్తి అమ్మవారి కళ్ళ దగ్గర నుంచి దొంగిలించేట చేపలు. మా ఇంట్లో దొంగతనం జరిగితే నేను ఎక్కడ చెప్తాను? హైదరాబాద్ ఫోన్ చేసి మా తమ్ముడికి చెప్తాను, ఏంటి పక్కింట్లో చెప్తాను, అంటే రాత్రి దొంగలు పడి చీరతూ పోయారు మా ఆవిడదంటాను. అందుకని ఈ కళ్ళు ఏం చేశాయి? అమ్మవారి కళ్ళు ఆకర్ణాంత విశాల నేత్రములు ఇక్కడ వరకు ఉంటాయి, భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి కళ్ళల్లాగా ఇక్కడ వరకు ఉంటాయి. ఉండడంలో ఇవేం చేసాయి? ఇక్కడికి వెళ్ళి పక్కిల్లు ఇదే కదా మరి కళ్ళకి వెళ్ళి మీకు విషయం తెలుసా, రాత్రి చేపలు వచ్చి అమ్మవారి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించి తీసుకెళ్ళాయి, అవి కూడా ఇప్పుడు కనురెప్ప వేయకుండా ఉండగలుగుతున్నాయని చెప్పి. ఈ చెవులు ఏం చేశాయి? మహాకవులందరూ వచ్చి కావ్యాలాప వినోదిని కావ్యాలు చెప్తుంటే మీకు మేము విషయం చెప్తాం, రాత్రి చేపలు వచ్చి కళ్ళ దగ్గర రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించేయని చెప్పారు. కవులు ఏం చేశారు? అమ్మ మంచి సబ్జెక్టు దొరికిందని రాసేశారు. ఇప్పుడు చేపల్ని చూసి లోకం అంతా దొంగలు అమ్మవారి కళ్ళ దగ్గర ఎత్తుకొచ్చింది రెప్పేయకుండా ఉండే శక్తి అంటారని సిగ్గుపడి చేపలు భూమి మీద ఉండడం మానేసి నీళ్ళల్లో ఉండడం మొదలెట్టాయమ్మా అన్నారు శంకరాచార్య. కాబట్టి తల్లి తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాహన్నిలీయంతే తోయే నియతమనిమేష శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. కాబట్టి ఆ తల్లి కన్నులంటే అంత అందం. కాబట్టి రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రిక్షణాం రాజీవాయతపత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం, ఆ తల్లి యొక్క స్తనమండలం మీద పెద్ద పెద్ద తామర రేకులు కప్పుకొని ఉంటుంది. ఆ తామర రేకుల సువాసన పీలుస్తూ ఉంటుంది. సరే అంతవరకు చాలు దాని గురించి. కాబట్టి రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం. ఎవరుట ఆవిడ కాళ్ళకి మొట్టమొదట నమస్కారం పెట్టేవాడు? రాజీవము నుండి ఉద్భవించినవాడు, అంటే తామర పువ్వులోంచి పుట్టినవాడు వచ్చి రోజు ముందు నమస్కారం పెడతాట. ఎవరు రాజీవంలోంచి పుట్టినవాడు? చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మగారు ఆవిడ పెద్ద కొడుకు, అందుకని చెప్పి వచ్చి రోజు ఆవిడికి నమస్కారం పెడుతూ ఉంటాడు. అసలు బ్రహ్మగారు ఆవిడికి చేసేటటువంటి పని గురించి శంకరాచార్యుల వారు పెద్ద విశేషమే చెప్పారు, ఎంత సేవ చేస్తాడు. అమ్మ చాలామంది లోకంలో తెలియక పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూసి చంద్రబింబం అంటారు, వాళ్ళకేం తెలియదమ్మా పాపం, అది చంద్రబింబం కాదమ్మా నీ టాయిలెట్ బాక్స్ అన్నారు శంకరాచార్యులు వారు. అదేమిటయా మరి అందులో నల్ల మచ్చ ఉంటుంది కదా అంటే, అబ్బాయి అదేం కాదమ్మా, కళంక కస్తూరీ రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. నీ పెద్ద కొడుకు బ్రహ్మగారు ఉన్నాడే, నువ్వు స్నానం చేసినప్పుడు ఒంటికి రాసుకోవడానికి కస్తూరి అంగరాగాలు, కస్తూరి బొట్టు ఇవన్నీ వెళ్ళి తీసుకొచ్చి గబగబా కుప్పె నిండా పెట్టాడు టాయిలెట్ బాక్స్లో. అది ట్రాన్స్పరెంటు కనపడుతూ ఉంటుంది. అందుకనమ్మ కస్తూరి కనపడుతోంది నల్లగా లోపల నుంచి, బాగా నిండా పెట్టాడు కుప్పె నిండా సామాగ్రి, పూర్ణ చంద్రబింబం అయింది. నువ్వేం చేశావు?
మర్నాడు పాడ్యమి నాడు కొంచెం కస్తూరి తీసుకున్నావు, నీళ్ళల్లో కలిపేసుకున్నావు, స్నానం చేసావు, కాస్త అంగరాగాలు తీసేసావు, రాసేసుకున్నావు, ఇంత బొట్టు తీసుకున్నావు, పెట్టేసుకున్నావు, తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోతే ఏమైంది? పూర్ణచంద్రబింబం పౌర్ణమి నాటి తర్వాత కొంచెం తగ్గిపోతుంది. అమావాస్య వచ్చింది, అందులో ఉన్న సరుకంతా అయిపోయింది. అమ్మో అమ్మకి సరుకంతా అయిపోయిందని బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి కాస్త కస్తూరి తెచ్చిపెట్టాడు, ఇంకొంచెం పెరిగింది. పరిగెత్తుకెళ్ళి కాస్త కుంకం వేసాడు, ఇంకొంచెం పెరిగింది. పరిగెత్తుకెళ్ళను, తీసుకురాను, అందులో వేస్తూ ఉండను. అమ్మయ్యా నిండా పెట్టానని నించున్నాడు. ఇప్పుడు అది పౌర్ణమి నాటి చంద్రబింబం. అమ్మా నీ టాయిలెట్ బాక్స్లో బ్రహ్మగారు సరుకు పెడితే నిండుతూ ఉంటుంది, నువ్వు వాడుకుంటే తగ్గుతూ ఉంటుంది. ఎవరమ్మా చంద్రుడు అన్నది? చంద్రుడు కాదమ్మా, నీ అలంకరణ సామాగ్రి పెట్టి అన్నారు శంకరాచార్యులు వారు. కాబట్టి బ్రహ్మగారు ఇప్పుడు సేవ చేస్తూ ఉంటాడు అమ్మవారికి. అసలు బ్రహ్మగారికి అమ్మవారికి ఉన్న అనుబంధం చాలా చమత్కారం. ఎందుచేత అంటే శంకరులే ఓ చోట అన్నారు, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమదనాదంధకరిపో చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా అన్నారు. ఒకప్పుడు బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవి, పరమేశ్వరుడికి 5 తలకాయలు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవి ఈశానములు. ఆయనకి 5 నాకు 5 ఏమిటి ఆయన గొప్ప అన్నాడు అని ధిక్కరించాడు. పరమేశ్వరుడు కోపం వచ్చి, ఏమిటి నీకు నాకు తలకాయలు సమానమా, అందుకు నాతో సమానమా నువ్వు అని వెళ్ళి కోపం వచ్చి నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమధనాదంధకరిపో, అంధకుణ్ణి చంపిన పరమశివుడు వెళ్ళి ఓ తలకాయ గిల్లేశాడు బ్రహ్మగారు. ఓ తలకాయ గిల్లేసిన వాడు ఏం చేస్తాడు? అదే ఊపులో ఇలా 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 గిల్లేస్తాడు. అందుకని బ్రహ్మగారు ఓ తలకాయ గిల్లేయగానే 4 మిగిలాయి. ఇంకా ఇప్పుడు ఈ 4 ఎలా రక్షించుకోవడం అనుకున్నట్ట ఆయన. అది శంకరాచార్యులు వారి గడుసుతనం. సరసిజ భవ, తామర పువ్వులోంచి పుట్టాడు. అమ్మవారి చేతులు ఎలా ఉంటాయి? తామర తూడుల్లో ఉండి చివర్ల చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. అలా అంటే శంకరాచార్యులు వారిని అన్నారు, మరి తామర తూడుకి చిన్న చిన్న కొక్కేల్లా ఉంటాయి కదా, పొక్కుల్లాగా గరుగ్గా, మరి అమ్మవారి చేతికి పొక్కులు అవి ఉండవుగా. మరి తామర తూడుల్లో ఉంటే పొక్కులు లేకుండా తామర తూడు ఉండదు, పొక్కులు ఉంటే బాగుండదు. మరి అమ్మవారి చేతుల మీద పొక్కులు ఉండవుగా, అలా ఎలా చెప్పారు? సమాన ధర్మం ఏదన్నారు అంటే శంకరాచార్యులు వారు అన్నారు, నీ చెప్పిన చేతులు మామూలు చేతులు కావు, పరమశివుణ్ణి కౌగిలించుకున్నప్పుడు పులకాంకురాలు వచ్చిన చేతులు ఆ చేతులు, అప్పుడు పొక్కులు ఎక్కిందవాడు వాళ్ళ. ఆయనతో ఎవడు మాట్లాడగలడు? ఆయన గడుచుతారు అటువంటిది. కాబట్టి ఆ తల్లి తామర తూడుల్లో ఉంటాయి చేతులు. మృణాళీ మృద్వీనాం, చివర తామర పువ్వుల్లా చేతులు ఉంటాయి. నేను తామర పువ్వులోంచి పుట్టాను, అమ్మవారి చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి, మా ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది అని చటుక్కున ఈ 4 తలకాయలన్నా రక్షించుకోవాలంటే అమ్మవారి 4 చేతుల కింద పెట్టేద్దామని బ్రహ్మగారు 4 చేతుల కింద పెట్టేట. అమ్మవారి 4 చేతుల కింద పెడితే పరమశివుడు ఒక తలకాయ గిల్లేసి చూసేట ఏవని. అమ్మవారి 4 చేతులు పైన ఉన్నాయి బ్రహ్మగారి తలల మీద. ఇప్పుడు గిల్లేద్దామంటే అమ్మవారి చేయి తీసేయాలి. ఆ చేయి చూసేటప్పటికి ప్రసన్నుడై కూర్చున్నాడు, ఏం చేయలేదు. ఇంకా అమ్మా నీ చేతుల కింద ఉన్నాయి కాబట్టి బ్రహ్మగారికి 4 తలకాయలు దక్కాయి, లేకపోతే అవి గిల్లేసిన. ఓడి గిల్లినవాడు 4 గిల్లేడేమిటి? నకేభ్యః సంత్రస్సన్ ప్రథమమధనాదంధకరిపో. కాబట్టి అమ్మవారికి బ్రహ్మగారికి అంత దగ్గర సంబంధం. అమ్మవారి చెయ్యి కింద నుంచి బుర్ర తీశాడా ఏమిట్రా అప్పుడు అన్నామని మళ్ళీ గిల్లేస్తాడు. అందుకని ఎప్పుడు ఆవిడ చేతుల కింద పెట్టు కూర్చుని ఉంటాట బ్రహ్మగారు 4 తలకాయలును. అందుకని శంకరాచార్యులు వారు అంటారు, రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహాం. బ్రహ్మగారి 4 తలల మీద ఉండేటటువంటి కిరీటములలో ఉండేటటువంటి మణుల కాంతులు నీ పాదముల మీద పడేటట్టుగా 4 తలలు ఇలా తిప్పుతూ దొల్లుతూ నమస్కారం పెడతాడు. ఆయనతో సరిపోయిందా? రాజత్పదాంభోరుహాం. మహారాజాధిరాజు అనిపించుకోవాలంటే అమ్మా నీ యొక్క కటాక్షం ఉన్నవాడు తప్ప రాజు కాలేడు. ఎందరో ఇంద్రాది దిక్పాలకులందరూ వచ్చి నీ పాదముల మీద వాళ్ళ కిరీటమణి కాంతులు పడేటట్టుగా నమస్కారం పెడుతుంటే నీ చెలికెత్తెలు అమ్మ బ్రహ్మకిరీటం తగులుతుందేమో, ఆ రాళ్ళు కఠినంగా ఉంటాయి, నీ పాదం సొక్కిపోతుంది, తొలగు తొలగు బ్రహ్మ తొలగు ఇంద్ర అంటుంటారు. నువ్వు అడుగులు తీసి అడుగులేస్తుంటే వాళ్ళు ఇలా వంగి నమస్కారాలు చేస్తుంటే ఆ కిరీటములలోని మణికాంతులు నీ పాదముల మీద పడుతుంటాయి. కాబట్టి రాజత్పదాంభోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం. చూడాలి శ్రీశైలంలో రాజరాజేశ్వరిగా కూర్చుని ఉంటుంది, రాజరాజేశ్వరుడిగా ఆయన ఉంటాడు. రాజాధిరాజులు పదవులలో ఉన్నారంటే ఆ వాళ్ళ అనుగ్రహం.
వాళ్ళు ఇచ్చినటువంటి అధికారం. కాబట్టమ్మా రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అటువంటి తల్లి, రాజులకు కూడా పదవులు ఇవ్వగలిగినటువంటి నువ్వు నీ అనుగ్రహ వీక్షణముల చేత మమ్మల్ని ఉద్ధరించడానికి శ్రీశైలంలో భ్రమరాంబాదేవిగా కూర్చునున్నావు. తల్లి భ్రామరి, వచ్చి ఎవడు నీ పాదముల దగ్గర వంగి నమస్కరిస్తాడో వాడి జీవితం తరించిపోయినట్టేనమ్మా, వాడు గట్టి ఎక్కిపోయినట్టే. అమ్మా, అటువంటి చూపులున్న తల్లి శ్రీశైల స్థలవాసిని తల్లి శ్రీభ్రామరి, నీకు నమస్కరిస్తున్నాను అంటారు శంకరాచార్యులు వారు. శంకరులు ఈ మాట చెప్పి ఒక గహనమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదన చేశారు. భ్రమరాంబ శ్రీశైలంలో పరదేవతాస్వరూపిణిగా వెలిసి ఉంటుంది. అదే భ్రమరాంబ సజ్జనులైనటువంటి వాళ్ళని అనుగ్రహించాలి అనుకుంటే లోపలికి వెళ్ళి అభిషేకం చేసి, లోపలికి వెళ్ళి చీర కట్టి, లోపలికి వెళ్ళి పూజ చేసి, లోపలికి వెళ్ళి నైవేద్యం పెట్టాలంటే ఈ భరతఖండం మొత్తం మీద ఆయన ఒక్కడే అదృష్టవంతుడు. మనందరం చెయ్యం అలా. కానీట ఆర్తి ఉన్నవాడి వంక చూస్తుందిట. ఎలా? పాపం వీడు చాలా ఆర్తి పొందుతున్నాడే, నాకు స్నానం చేయించాలని, నాకు చీర కట్టాలని, నాకు నైవేద్యం పెట్టాలని, నేను తింటూ ఉంటే తను చూడాలనుకుంటున్నాడే, ఎలా అనుకుంటుందిట. అనుకుని ఆమె 3 రూపాల్లో ఈ భూమి మీదకు వస్తుందిట. మన ఇంటి ముందుకు వచ్చి నించుంటుందిట. అందులో మొదటి రూపం ఏమిటో తెలుసా? గౌతమీం గాం. అలాగే ఆ తల్లి గాం అంటే ఆవు, ఆవులు, గోవు రూపంలో వచ్చి మన ఇంటి ముందుకే నించుంటుంది. ఇంటి ముందుకి వచ్చి ఆవు నించుంది అంటే భ్రమరాంబ వచ్చి నించుంది అని గుర్తు. నువ్వు అరటిపండు తొక్క పెట్టు చాలు, నువ్వు అదృష్టవంతుడివి. ఆయనలాగే లోపలికి వెళ్ళి నైవేద్యం పెట్టేసినట్టు. ఇక గో పూజే చేశావా, అందున శ్రీశైలం వచ్చి కామకోటి మఠం ముందు నించుని గోపూజ చేశావా, నీ జన్మ పండిపోయింది. ఏదో అదృష్టం ఉంటే తప్ప ఆవిడ స్వీకరించదు అలా గోపూజ. కాబట్టి గాం, గౌతమీం, గోమతీం. గౌతమి గోదావరి రూపంలో భ్రమరాంబయే ప్రవహిస్తుందిట. భ్రమరాంబ నదీ రూపాన్ని పొంది ప్రవహిస్తే గౌతమి గోదావరి. ఈ ఉపన్యాసం ఇక్కడికి వచ్చి శ్రీశైలంలో చెప్పడానికి నాకున్న ఒకే ఒక్క అర్హత ఏమిటో తెలుసా? నాకున్న ఒకే ఒక అర్హత, నాకున్న పాండిత్యం కాదు, నేనేదో చదువుకున్నానని కాదు. ఈ శరీరం చాలా సంవత్సరాలుగా గోదావరి నీళ్లు తాగి బతుకుతోంది. ఆ గోదావరి ఎవరో కాదు, తల్లి భ్రమరాంబ. ఆవిడ రూపంలో ఉన్న నీరు తాగి బతికిన శరీరం కాబట్టి, బతుకుతున్న శరీరం కాబట్టి ఆవిడే నా చేత మళ్ళీ ఉపన్యాసాలు చెప్పించింది. కాబట్టి గాం, గౌతమీం, గోమతీం. గోమతీ నదీ రూపంలో ఉండేది కూడా భ్రమరాంబయే. ఈ 3 రూపాల్లో ఈ భూమి మీద తిరుగుతున్నది సాక్షాత్ భ్రమరాంబ. అందుకే శ్రీశైలం వచ్చి అవకాశం ఉండి గోపూజ చెయ్యకుండా, గోపూజ చూడకుండా, అంటే మీరు మాలో చాలామందితో చేయించలేదు కదండి అనకూడదు. చెయ్యడం ఒకటి, చూడడం ఒకటి కాదు. చెయ్యడమే చూడడము, చూడడమే చెయ్యడము. అందరూ చూడడం కోసం చేయడం. అంతేకాని చేసిన వాడికే ప్రయోజనం వెళ్ళిపోతుంది అనుకుంటే మీ అందరినీ కూడా నిల్చోపెట్టేసి పళ్ళె మీ చేతులు వేయించేద్దాం. కాబట్టి అందరూ చూసిన వాళ్ళందరూ చేసిన వాళ్ళే. ఆ భక్తి తత్పరతతో చూసి గోవుకి ప్రదక్షిణం చేస్తే చాలు. అందుకే శ్రీశైల దేవస్థానంలోనే రోజు గోపూజ ఉంది. ఇవాళ మనం భ్రమరాంబా దేవాలయంలోకి వెళ్ళలేదు అన్న చింత లేదు. ఎందుకని? మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు గోవు కనపడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి త్రిపల వృక్షం కిందకి వెళ్ళిపోయాం. భ్రమరాంబకే ఆ ప్రదక్షిణం, ఆ దర్శనం భ్రమరాంబా దర్శనమే. ఆవిడే చెప్తోంది. శంకరాచార్యులు వారు నిర్ధారణ చేశారు, గాం గోరూపం ఆవిడే. నేను దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టక్కర్లేదు, స్నానం చేయకుండా నిద్ర లేవగానే కామకోటి మఠంలో అలా పెరట్లోకి 2 అడుగులేసి గోశాల వంక చూసో నమస్కారం చేస్తాను. భ్రమరాంబకి నమస్కారం చేసి నేను లోపలికి వెళ్ళిపోతాను. కాబట్టి గాం, గౌతమీం, అలాగే గోముఖీం. ఆ తల్లి ఇలా ఉండి కాంచి అంటే వడ్డాణం పెట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ తల్లి. అంటే అంతటి సన్నని నడుమున్న తల్లి. అంతటి సన్నని నడుమున్నది అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా? సాముద్రికంలో ఎంతటి సన్నటి నడుముంటే అంతమంది బిడ్డలకి తల్లి అవుతుంది.
తేలికగా ప్రసవమై ఆవిడ ఆబ్రహ్మకీట జనని అయినప్పుడు ఇంతలా నడుము ఎలా ఉంటుంది? పిడికిట పట్టే నడుము ఉంటుంది. అందుకే లక్ష రోమ లతాధారతాసమున్నేయ మధ్యమ ఉందని ఊహించాలి తప్ప ఉందని కనపడదు అసలు నడుము. అంత సన్నటి నడుముతో ఉంటుంది. కాబట్టి శంకరులు అన్నారు వడ్డాణంతో ప్రకాశిస్తుంది అన్నాడు. అమ్మా, గోవుకి పూజ చేయడం నీకు పూజ చేయడం, గోదావరికి పూజ చేయడం నీకు పూజ చేయడం, గోమతికి పూజ చేయడం నీకు పూజ చేయడం. నువ్వు ప్రసన్నురాలివ్వాలంటే కన్యాపూజన సుప్రసన్న హృదయాం. శ్రీశైలంలో భ్రమరాంబాదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలంటే మార్గం ఏమిటో శంకరాచార్యులు వారు చెప్పారు. ఆవిడ సంకల్పం చేసి మీరు తీసుకొచ్చి పూజ చేస్తే చాలా ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. ప్రసన్నురాలైపోయి అనుగ్రహించేస్తుందంటే ఎంత సంతోషపడిపోతుందో ఆవిడ. దేనికి? పెద్ద యాగాలు యజ్ఞాలు అక్కర్లేదుట భ్రమరాంబ విషయంలో. కన్యాపూజన సుప్రసన్న హృదయాం. కుమారీ పూజ చేస్తే, బాల పూజ చేస్తే పొంగిపోతుంది ఆవిడ. అందుకని రేపు సాయంకాలం ఉపన్యాసం పొద్దున్న 10 గంటలకి మార్చి రేపు సాయంకాలం 6:30 గంటలకి ఇదే వేదిక మీద యనమండుగురు బాలలకి పూజ జరుగుతుంది. యనమండుగురు బాలలకి మనము పూజ చేసి వెడితే ఏమవుతాం? మన తీర్థయాత్ర పరిపూర్ణం అవుతుంది. భ్రమరాంబ పరమప్రసన్నురాలు అవుతుంది. ఇంకంతకన్నా తీర్థయాత్ర ఏమిటి? మనకి ప్రమాణం ఎవరు? ఆచార్య వాక్కు. జగద్గురువులైన శంకరాచార్యుల వారి వాక్కే మనకి ప్రమాణం. కాబట్టి రేపు సాయంకాలం కుమారీ పూజ జరుగుతుంది. కాకినాడ నుంచి వచ్చినటువంటి యాత్రికులలో 4 బాలపూజ చేసే అవకాశం ఇస్తారు. 8 జరుగుతుంది, 4 ఇస్తారు. ఆ 4 గురువుగారు మీరు ఎంచుతారా? మీ చూపుడు వేలు ఎటు వెళ్తుందో అని మీరు బెంగ పెట్టుకోకండి. నేను కూడా ఆ అధికారం తీసుకోవాలి ఈసారి. నేను భయపడ్డా, ఏమో దానికి ఎవరు అధికారులో నాకేం తెలుసు. అందుకే అందరి పేర్లు రాసి రేపు మధ్యాహ్నం ఉపన్యాసం అయిన తర్వాత ఇక్కడ లాటరీ తీస్తారు. ఏ 4 పేర్లు వస్తే ఆ 4 రేపు సాయంకాలం బాలపూజ చేసుకుంటారు ఇక్కడ. నేను కూడా ఎంచట్లేదు. అందుకే నేను చేసిన ఒకే ఒక్క త్యాగం ఏమిటంటే నేను అందులో పాలు పంచుకోవట్లేదు. మీరెవరో చేస్తే నాకు పరమ సంతోషం, చాలు. నేను చేసుకుంటానంటే 9వ కుర్చీ వేయించలేంటి కృష్ణమూర్తి గారు. కానీ మీరందరూ నన్ను నమ్మి వచ్చారు, మీరు చేసుకుంటే చాలు. నేను అలా కూర్చుని చూసుకుని మురిసిపోతాను. కాబట్టి కన్యాపూజన సుప్రసన్న హృదయాం. బాలపూజ చేస్తేట ఆవిడ పొంగిపోతుంది. ఆమె నిరంతరము గౌతమ గర్గాది మహర్షుల చేత ఆమె పాదములు స్తోత్రం చేయబడతాయిటంటే దాని అర్థం భ్రమరాంబ ఎక్కడ ఉన్నదో అక్కడికి గౌతమాది మహర్షులందరూ వస్తారు. గౌతముడు అంటే సామాన్యుడు కాదు. గౌతముడు గర్గుడంటే ఒకసారి అడుగు పెడితే చాలు. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు వసుదేవుడు కాదు, నందుడు భాగవతంలో గర్గుడి గురించి చెప్తూ. అటువంటి గర్గ గౌతమాది మహర్షులందరూ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో భ్రమరాంబా దేవాలయం తలుపులు ఆయన ఎప్పుడు తెరుస్తారా అని చూసి తలుపు తెరవగానే లోపలికెళ్ళి నించుని అమ్మవారి పాదాల మీద కుంకం వేసుకుని స్తోత్రాలు చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు తిరుగాడిన చోట, వాళ్ళ పద రజస్సు పడిన చోట మనం వెళ్ళి నించుంటున్నాం. అక్కడికెళ్ళి మనము అమ్మకి నమస్కారం చేస్తున్నాం. ఇంకంతకన్నా జీవితానికి అభ్యున్నతి ఏమిటి? అది భ్రమరాంబా వైభవం అంటే. అటువంటి తల్లి, ఆ తల్లి నాదస్వరూపిణి అయి సర్వదా సర్వులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అంత గొప్ప వైభవం కలిగిన తల్లి కనుక ఆ తల్లి పాదములను పట్టి విడవకుండా నిరంతరం అర్చన చేసి కృతార్థులు కండి అని మనకి శంకర భగవత్పాదులు భ్రమరాంబా తత్వాన్ని ఆవిష్కరించారు. అంత గొప్ప తత్వం. అమ్మవారు మన మీద పరమ ప్రసన్నురాలైంది. మనందరినీ చూసుకుని ఆవిడ మురిసిపోతోందనడానికి తార్కాణం ఏమిటో తెలుసా? నేను ఉపన్యాసం చెప్తుంటే ఆమె ప్రథమ కింకరుడు ఆయన వచ్చి అక్కడ కూర్చోవడం ఏమిటి? ఆయనే గుండిగలు మోసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం తెచ్చి ప్రసాదం పెడతాను అని ఆయన ఆలోచిస్తున్నారంటే ఆయన్ని కాదు చూడవలసిందే, ఆయనని ఆవహించి భ్రమరాంబ వస్తోంది వేదిక మీదకి వచ్చి కూర్చుంటోంది. ఆవిడే వస్తే ఓ గబ్బిల ఎగిరితే కంగారు పడిపోతారు, భ్రమరాంబ వస్తే వీళ్ళేం కూర్చుంటారని ఆయన్ని ఆవహించి వస్తోంది. ఆయన్ని ఎప్పుడూ ఆవహించి ఉంటుంది. ఎందుకంటే అర్చకుడు అమ్మవారి రూపమని ఆగమం నిర్ధారించింది.
ఏది ప్రధాన స్వరూపమో దానిలో 8వ వంతు అర్చకుడిగా తిరుగుతుంది. ప్రధానార్చకుడు తిరిగాడు అంటే అమ్మవారు తిరిగిందని గుర్తు. అందుకే ఆలయంలో అర్చకుల్ని చిన్న చేసి ఎప్పుడూ మాట్లాడకూడదు. వాళ్ళు శివస్వరూపం, అమ్మవారి స్వరూపం. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఆయన కింద కూర్చుని నేను పైన కూర్చోవచ్చా? అది విచిత్రం. ఆవిడ అనుగ్రహం ఏమిటంటే భగవంతుడు గొప్ప, భగవత్ కథ గొప్ప అంటే భగవత్ కథే గొప్పట. భ్రమరాంబ గురించి చెప్తుంటే నిజంగా భ్రమరాంబ వచ్చి మీ పక్కన కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చుని నా గురించే చెప్తున్నాడంటే మీరు అంటారట, ఊరుకో అయితే అయ్యావు కానీ ముందు విన్నై అంటారట. అంటే భగవంతుడి కన్నా భగవత్ కథ బాగుంటుందిట. తన కథ వినడానికి తానే వచ్చి ప్రధానార్చకుడి రూపంలో అలా కింద కూర్చుని ఒద్దిగ్గా వింటోంది మన కోసం ప్రసాదం తెచ్చి. కాబట్టి చక్కగా ఒక వరుస క్రమంలో ఆ ప్రసాదం తీసుకుని ఇక్కడ మంగళధ్వని చేసేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. కాబట్టి మనం దాని మీద విసుక్కోకూడదు. కనుక ఆ మంగళధ్వని మోగుతోంది అంటే మనందరం పరమ సంతోషంతో ఉండాలి. అందున అమ్మవారి అయ్యవారి ఆలయంలో మంగళహారతులు ఎత్తేటటువంటి సమయం. కాబట్టి నా ఉపన్యాసాన్ని ఇవాళ ఇక్కడితో పూర్తి చేసేస్తున్నాను. పూర్తి చేస్తూ ఒక చిన్న కార్యక్రమం చెయ్యవలసి ఉంది. దాని గురించి నేను మీకు విజ్ఞాపన చేస్తాను. మంగళం చెప్పాక అలా ఉండండి. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. స్వస్తి.